ఆమెతల్లి కదా చెప్తుంది. అది లేకపోతే వస్తావా మీరు అట్లా అంటే ఓకే, కీర్తన స్టార్ట్ చేద్దాం. రాలేదనుకోండి పరాంటి తర్వాత తిన్నా సరే పరాంటి మనం చెప్పండి పరాంటి जय राधा माधवा जय कुंज बिहारी जय राधा माधवा जय कुंज बिहारी जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जनवल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन व्रज जन रंजन యశోదానందన బ్రజ. మీ వాయిస్ వినిపిస్తలేదు. సరే సరే. యశోదానందన బ్రజ జన రంజన యశోదనందన వ్రజ జన రంజన యమున తీరావనచారి యమున తీరావనచారి యమున తీరావనచారి జయ కుంజ బిహారీ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారీ జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారీ యశోదానందన భజ జన రంజన యశోదనందన వ్రజ జన రంజన తీరావనచారి యమున తీరావనచారి మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Prabhupada, Prabhupada, Jaya Prabhupada. Jaya Prabhupada, 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 Jaya Prabhupada. Jaya Guru Deva, Jaya Guru Deva. Jaya Gurudeva, 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 Jaya Gurudeva. Nitai Gaura Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Nitai Gaura Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Nitai Gaura Hari Bol, Hari Nitai Bol, Gaura Hari Bol. Nitai Gaura Hari Bol. हरिनाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. Invocation prayer chodam. Om Namo Bhagavate Vasudevaya. 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 Om Jnanatimirandasya Jnananjana Shalakaya Chakshurmitam Yena Tasmai Shri Gurave Namah. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshunmilitamena Tasmai Shri Gurave Namah. Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamayyam Dadati Swapadankitam. Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamayyam Dadati Swapadantikam. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. वाञ्छाकल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे गुरुं दीनतारिणम्. हरे कृष्ण. Hare
సో మనం ఇప్పుడు 8th చాప్టర్ చదువుతున్నాము. అవును సో ప్రభుజీ. ఫస్ట్ లాస్ట్ వీక్ శ్లోకాస్ 1 to 14 వరకు చదివినాం. సో అనితక్క కొత్త ఏముంది సమ్మరైజ్ చేస్తాం అనితక్క ఏమన్నా పాయింట్స్ ప్రభుజీ, చెప్పు. 8th చాప్టర్ భగవత్ ప్రాప్తిలో అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు, ఓ పురుషోత్తమ, ఆ బ్రహ్మం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, కార్యకర్మలు అంటే ఏవి, దేవతలు అంటే ఎవరు, యజ్ఞ పురుషుడు అంటే ఎవరు, అతడు ఎక్కడ ఏ దేహంలో జీవిస్తాడు, భక్తిలో నెలకొన్న వాళ్ళు ప్రయాణకాలే అంటే మరణ సమయంలో నిన్ను ఏ విధంగా తలుస్తారు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ప్రయాణకాలే అనేది మెయిన్ వర్డ్ ప్రభుజీ. మరణ సమయంలో ఆ మనము దేవుణ్ణి మామూలుగా అయితే మామూలు మనిషి అయితే తలవలేడు. విశుద్ధ భక్తుడు ఎప్పుడు హరినామ స్మరణ చేసే వాళ్ళు కృష్ణుని ఆ సమయంలో స్మరిస్తారు. ఎగ్జాంపుల్ కులశేఖర మహారాజు అడుగుతున్నాడు భగవంతుణ్ణి, నాకు మరణ సమయంలో ఇప్పుడు నేను వయసులో ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నేను నిన్ను తలుస్తున్నాను, ముసలివాడిని అయిపోయినాక నేను తలవడానికి నోరు ఉండదు, చేతులు దండ పెట్టడానికి చేతులు నాకు పని చేయవేమో, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నన్ను తీసుకపో భగవాన్ అని ప్రార్థిస్తున్నాడు. అది విశుద్ధ భక్తుని తత్వము. అది ఇంకా అలా ప్రశ్నిస్తుంటే కృష్ణుడు అర్జునుడికి ఆన్సర్ ఇస్తున్నాడు ప్రభుజీ. జీవాత్మ అంటే బ్రహ్మం అని, పరమాత్మ సుప్రీం లార్డే మన జీవాత్మలో దేహంలో పరమాత్మ రూపంలో ఉండేవాడు సుప్రీం లార్డ్ అని చెప్తున్నాడు. ఈ జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కర్మలే కామ్య కర్మలు, సకామ కర్మలు అని చెప్తున్నాడు. జీవాత్మ పరమాత్మల నిత్య స్వభావమే ఆధ్యాత్మం అని కూడా చెప్తున్నాడు ప్రభుజీ. ఈ భౌతిక ప్రకృతి అధిభూతము, సూర్యచంద్రుల వంటి దేవతలను తనలో ఉంచుకున్న విరాట్ రూపమైన దేవదేవుడే అధిదేవుడు అని అంటుడు. ప్రతి దేహదారి రూపంలో పరమాత్మ రూపంలో ఉన్న దేవదేవుడే అధిభూతం అని కూడా చెప్తున్నారు ప్రభుజీ. మనము జీవితంలో జీవితం ఆరంభం నుంచే మనం కృష్ణ భక్తి భావనలో సాధన చేయాలి. జీవితాంతంలో మనం విజయం సాధించాలంటే మనము చెట్టులాగా ఓర్పుతో కృష్ణ నామస్మరణం చేయాలని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పాడు. మనం కృష్ణ నామస్మరణ చేస్తుంటే కూడా ఎన్నో అవరోధాలు కూడా వస్తాయి. వాటిని ఓపికతో మనము దాటి మనం కృష్ణ నామ స్మరణ సాధన చెయ్యాలి అని నేర్చుకున్నాం ప్రభుజీ. ఇంకొకటి, జీవులు భగవంతుని తటస్థ శక్తికే చెందిన వారు కాబట్టి వాళ్ళు భౌతిక కల్మషంలో ఉంటారు. వారు తమను తాము భోక్తలుగా అనుకుంటారు, కానీ పరమ భోక్త ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అని కూడా తెలుసుకున్నాము. మనిషి మరణ సమయంలో ఏ భావనను స్మరిస్తారో నెక్స్ట్ జన్మలో అదే వస్తుంది అని కూడా తెలుసుకున్నాము. ఫైనల్ గా మనము శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపము ఓంకారము. ఈ ఓంకారంను సాధన చేసిన వాళ్ళు బ్రహ్మన్కి వెళ్తారు, కానీ హరే కృష్ణ నామ మంత్రాన్ని సాధన చేసిన వాళ్ళు మాత్రము శ్రీకృష్ణుని గోలోక ధామానికే వెళ్తారు. ఇది సాధన చేయడం వల్ల మనకు అంత్యకాలంలో కూడా హఠాత్తుగా మామూలుగా వాళ్ళకు గుర్తు రాదు, కానీ అంత్యకాలంలో కృష్ణ భక్తులకు మాత్రం కంపల్సరీ కృష్ణుడు గుర్తు వస్తాడు అని తెలుసుకున్నాము. లాస్ట్ భక్తి రసాలలో ఐదు మంది భక్తులు ఉంటారని తెలుసుకున్నాము. శాంతి భక్తుడు, దాస్య భక్తుడు, సఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, మాధుర్య భక్తులు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, మంచిగా చక్కగా సమరైజ్ చేసినాం. మెయిన్ ఈ చాప్టర్ ఏంటంటే హౌ టు అటైన్, అంటే కృష్ణుని ఎలా మనం పొందగలుగుతాము అని ఈ చాప్టర్లో
చెప్తుంది అనమాట. సో కృష్ణుడు డిఫరెంట్ తనని ఎలా తలుచుకోవచ్చు, ఎలా తలుచుకుంటే ఇంకా ఏం తలుచుకుంటే ఏ లోకాలకు పోతాము, కృష్ణుడు తలుచుకుంటే ఏ లోకానికి పోతాము, అది డిఫరెన్స్ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకున్నాం. సో 14th వర్స్ వరకు చదువుతున్నాము. ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా అంటే మీరు నాగరాజ్ మాతాజీ, విజయ మాతాజీ మీరు రాలేదు కాబట్టి మీకు ఏమన్నా అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం కంటిన్యూ చేస్తాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? లేవు. ఓకే. సో 15th వర్స్ నుంచి చదువుతాను. నేను చదివిన తర్వాత ఒక్కొక్కరు మీరు చదవండి. మళ్ళీ షేర్ చేస్తాను స్క్రీన్. ఓకే. 8:15 మాం ఉపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం శాశ్వతం నాప్నువంతి మహాత్మానా నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః సంసిద్ధిం పరమాం గతాః మాం ఉపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం శాశ్వతం నాప్నువంతి మహాత్మనా నాప్నువంతి మహాత్మానః సిద్ధిం పరమాం గతాః సిద్ధిం పరమాం గతాః మాం ఉపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః. సంసిద్ధిం పరమాం గతాః. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada Srila Prabhupada Ki Jai. After attaining me, the great souls who are yogis in devotion never return to this temporary world, which is full of miseries because they have attained the highest perfection. Purport. Since this temporary material world is full of miseries of birth, old age, disease and death, naturally he who achieves the highest perfection and attains the supreme planet, Krishna Loka, Goloka Vrindavana, does not wish to return. The supreme planet is described in Vedic literature as Avyakta and Akshara and Paramagatihi. In other words, the planet is beyond our material vision and it is inexplicable. But it is the highest goal, the destination for the Mahatmas, great souls. The Mahatmas receive transcendental messages from the realized devotees and thus gradually develop devotion service in Krishna consciousness and become so absorbed in transcendental service that they no longer desire elevation to any of the material planets, nor do they even want to be transferred to any spiritual planet. They only want Krishna and Krishna's association and nothing else. That is the highest perfection of life. This verse specifically mentions the personalist devotees of Supreme Lord Krishna. The devotees in Krishna consciousness achieve the highest perfection of life. In other words, they are supreme souls. After attaining me, the great souls who are yogis in devotion never return to this temporary world, which is full of miseries, because they have attained the highest perfection. So అయితే కృష్ణుడు లాస్ట్ ప్రీవియస్ వర్స్ చెప్పినట్టు సో అంటే అంతకాలే చ మరం స్మరన్ మమే చ అని చెప్పింది అంటే నన్ను తలుచుకుంటే కృష్ణుడు లోకల్ పోతాడు అంటే. సో ఈ మెటీరియల్ వరల్డ్ కృష్ణుడు చెప్తానమాట ఇది 3/4 ఏమో 3/4 అంటే లైక్ ఒక 100% అనుకో, దాంట్లో 25% ఇది ఈ మెటీరియల్ వరల్డ్, ఇంకా 75% స్పిరిచువల్ వరల్డ్. సో ఆ స్పిరిచువల్ వరల్డ్ చేరుకున్న అంటే ఈ ప్రళయం వచ్చినప్పుడు డిస్ట్రాయ్ అయినప్పుడు ఈ 3/4 వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ అయ్యి అంటే అప్పుడు మహావిష్ణు గర్భంకి వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మిగతా 74% ఉంది, అది డిస్ట్రాయ్ కాదనమాట. సో ఆ డిస్ట్రాయ్ అంటే మనం డిఫరెంట్ మన నేచర్ బట్టి మనము ఆ డిఫరెంట్ స్పిరిచువల్ ప్లానెట్స్ పోతాం. కొంతమంది హైయెస్ట్ ప్లానెట్ ఏంటంటే గోలోక అని చెప్తారు, కృష్ణలోక ఆర్ గోలోక బృందావన్. సో అది హైయెస్ట్ అనమాట. ఇంకా దాని ఇంటర్మీడియట్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంకా బ్రహ్మలోకం, ఇంకా శివాలోకము, దేవి లోకము, అట్లా డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి. సో మన కోరికలు బట్టి మన స్థితి ఎట్లా ఉంటుంది బాడీ వదిలేసే టైంలో, దాన్ని బట్టి మనం ఆ ప్లానెట్స్కి పోతాం. ఒకవేళ ఆ ప్లానెట్స్ చేరుకోకపోతే ఈవెన్ మనం యానిమల్ ప్లానెట్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి యానిమల్ మెంటాలిటీ ఉంది అనుకో, చనిపోయే ముందు యానిమల్ మెంటాలిటీ ఉంటే యానిమల్
టైప్ బాడీస్ కూడా చేరుకున్నాం. అట్లా మనం చూసినాం కదా ఒక భరత్ స్టోరీలో. సో భరత్ మహారాజ్కి ఆయన ఈవెన్ దో తపస్సు చేయడానికి అంత పోతే కానీ లాస్ట్కి ఆయనకి అటాచ్మెంట్ డియర్ తోటి అటాచ్మెంట్ పెరుగుతుంది. సో ఆయన బాడీ వదిలేసినప్పుడు డియర్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి నెక్స్ట్ జన్మలో ఈ భూలోకంలో పుడతారు కానీ డియర్ బాడీ పుడుతుంది అట్లా. సో అది మనము చాలా ఇంపార్టెంట్, మనము బాడీ వదిలే టైంలో ఏ ఆలోచనలు పెట్టుకుంటామని. సో అది కృష్ణుడు చెప్తాను అనమాట. నన్ను ఇప్పుడు చిన్నప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేస్తాం అనుకో, అప్పుడు మనకు ఆటోమేటిక్గా కృష్ణుని గుర్తుపెట్టుకునే ఛాన్స్ వస్తుంది. ఇంకా మన కృష్ణుడు కూడా హెల్ప్ చేస్తాడు మనకి ఆ టైంలో. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఓకే, అనితక్క చదువుతావా? ఓకే. ఆ బ్రహ్మ భువనాలోక ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున పునరావర్తినోర్జున మాముపేత్య కూతు కౌంతేయ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకం నుండి అధమలోకం వరకు అన్ని నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. కానీ ఓ కుంతిపుత్ర, నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మించడు. భాష్యము. కర్మ, జ్ఞాన, హఠాది నానా రకాల యోగులు కృష్ణుని దివ్యలోకానికి వెళ్ళి తిరిగి రాకుండా ఉండటానికి ముందు భక్తి యోగంలో అంటే కృష్ణ భక్తి భావనలో చివరకు భక్తి పూర్ణత్వాన్ని పొందవలసే ఉంటుంది. అత్యున్నత లోకాలను అంటే దేవతా లోకాలను పొందిన వారు తిరిగి జన్మ మృత్యులకు లోను కావలసే వస్తుంది. మనుషులు భూమి నుండి ఉన్నత లోకాలకు ఉద్ధరింపబడుతున్నట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకం వంటి ఉన్నత లోకాల నుండి వారు భూమికి పతనం చెందుతుంటారు. చాందోగ్యోపనిషత్తులో ఉపదేశించబడిన పంచాగ్ని విద్య అనే యజ్ఞము జీవుడు బ్రహ్మలోకాన్ని పొందేటట్లు చేసిన అక్కడ అతడు కృష్ణ భక్తి భావనను సాధన చేయకపోతే తిరిగి భూలోకానికి రావలసి ఉంటుంది. ఉన్నత లోకాల్లో కృష్ణ భక్తి భావనలో పురోగమించేవారు క్రమంగా మరింత ఉన్నత లోకాలకు చేరుకొని విశ్వ ప్రళయ సమయంలో నిత్యమైన భగవద్ రాజ్యానికి చేరుకుంటారు. శ్రీల బలదేవ విద్యాభూషణులు ఒక గీతా వ్యాఖ్యానంలో ఈ క్రింది శ్లోకాన్ని ఉదహరించారు. బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి శరపదం. ఈ విశ్వము ప్రళయానికి గురైనప్పుడు నిరంతరము కృష్ణ భక్తి భావనలో నెలకొనే బ్రహ్మదేవుడు అతని భక్తులు తమ కోరికలను బట్టి ఆధ్యాత్మిక జగత్తులోని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటారు. హరే కృష్ణ. ఇక్కడ ఏమన్నా కృష్ణుడు, ఫ్రమ్ ద హైయెస్ట్ ప్లానెట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ డౌన్ టు ద లోయెస్ట్, all are places of misery wherein repeated birth and death take place, but one who attains to my abode, O son of Kunti, never takes birth again. సో ఈ భూమండలం 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఈ 14 ప్లానెటరీ సిస్టమ్స్ కూడా అన్ని మెటీరియల్ అనమాట. ఈవెన్ లైక్ హైయెస్ట్ ప్లానెట్ ఏంటి, బ్రహ్మలోక. సో ఆ బ్రహ్మలోకం పైన ఇంకా అతల సుతల తలాతల అట్లాంటి అన్ని లోకల్ పేర్లు ఉన్నాయి, 14 ప్లానెట్స్. ఇంకా నమ్మ కింద అర్త్ ఏమో మిడిల్ ప్లానెట్ అనమాట. పైన 7 ప్లానెట్స్ స్వర్గలోకం అంటారు, కిందేమో నరకలోకం అంటారు. సో ఈ 14 అన్ని మెటీరియల్ ప్లానెట్స్ అనమాట. ఈ దీంట్లో ఎక్కడ పోయినా మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ వస్తాయన్నమాట మనకి. అంటే రిపీటెడ్ బర్త్ డెత్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కృష్ణలోకాలు ఏది మనం స్పిరిచువల్ వరల్డ్ చేరుకుంటామో అక్కడ చేరుకుంటే మనకి మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి అంటే మళ్ళీ జన్మం ఎత్తము అని కృష్ణ చెప్తున్నాను అనమాట. ఇక్కడ నా ప్లానెట్కి ఎవరు చేరుకుంటారో అప్పుడు వాళ్ళకి మళ్ళీ జన్మ అంటూ ఉండదు అంటారు చెప్తున్నాడు కృష్ణ. ఓకే, నాగరాజ్ మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనాః సహస్రయుగ పర్యంత మహర్యాద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రానాం తే అహోరాత్ర విదో జనాః. మానవ గణన ప్రకారము 1000 యుగాలు కలిసి బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. అతని రాత్రి సమయం కూడా
అంతే ఉంటుంది. భాష్యము: భౌతిక విశ్వము నిలిచి ఉండే కాలము పరిమితమైనది. అది కల్పచక్రాలలో ప్రకటమవుతూ ఉంటుంది. ఒక కల్పము బ్రహ్మదేవునికి ఒక పగలు. బ్రహ్మదేవుని ఒక పగలు సమయములో 4 యుగాల అంటే సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల 1000 చక్రాలు ఉంటాయి. సద్గుణము, జ్ఞానము, ధర్మము అనే లక్షణాలను కలిగి ఉండే సత్యయుగంలో అజ్ఞానము, దుర్గుణము దాదాపుగా ఉండనే ఉండవు. ఆ యుగము 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. త్రేతాయుగములో దుర్గుణము ప్రవేశిస్తుంది. ఆ యుగము 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. ద్వాపర యుగములో సద్గుణము, ధర్మము మరింతగా పతనము చెందుతూ దుర్గుణము పెరిగిపోతుంది. ఈ యుగము 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. చివరకు కలియుగములో గత 5,000 సంవత్సరాలుగా మనము ప్రస్తుతము అనుభవిస్తున్న యుగము. కలహము, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము విస్తారముగా ఉంటాయి. నిజమైన సద్గుణము దాదాపుగా ఉండదు. ఈ యుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. కలియుగములో దుర్గుణము ఎంతవరకు పెరుగుతుందంటే యుగాంతములో భగవంతుడు స్వయముగా కల్కి అవతారముగా అరుదెంచి దానవులను నశింపజేసి భక్తులను రక్షించి వేరొక సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడు పద్ధతి తిరిగి కొనసాగుతుంది. ఈ 4 యుగాలు 1000 సార్లు తిరిగితే బ్రహ్మదేవునికి ఒక పగటి సమయము అవుతుంది. అంతే. సమాఖ్య సంఖ్య ఒక రాత్రి అవుతుంది. బ్రహ్మదేవుడు అటువంటి 100 సంవత్సరాలు జీవించి తరువాత మరణిస్తాడు. భూలోక గణనలో ఆ 100 సంవత్సరాలు 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరాలతో సమానము. బ్రహ్మదేవుని ఈ జీవితకాల గణన అద్భుతంగాను అనంతముగాను తోచిన నిత్యత్వ దృష్టిలో మెరుపు మెరిసినంత సూక్ష్మమైనది. కారణ సముద్రంలో అసంఖ్యాకమైన బ్రహ్మలు అట్లాంటిక్ మహాసముద్రంలో బుడగలలాగా వస్తూ పోతూ ఉంటారు. బ్రహ్మ అతని సృష్టి అన్ని కూడా భౌతిక విశ్వములో భాగమే. అందుకే అవి నిరంతర పరివర్తనశీలమై ఉంటాయి. భౌతిక విశ్వంలో బ్రహ్మదేవుడైన జన్మము, ముసలితనము, రోగము, మృత్యువు నుండి బయటపడి ఉండడు. అయినా అతడు ఈ విశ్వపాలనలో నేరుగా భగవత్ సేవలోనే నెలకొని ఉంటాడు కనుక శీఘ్రమే ముక్తిని పొందుతాడు. ఉన్నతులైన సన్యాసులు ఆ బ్రహ్మదేవుని లోకమైన బ్రహ్మలోకానికే చేరుకుంటారు. భౌతిక విశ్వంలో అత్యున్నత లోకమైనట్టి అది స్వర్గాది ఉన్నత లోకాలను పోషిస్తుంది. కానీ కాలక్రమంలో బ్రహ్మలోక వాసులు ప్రకృతి నియమానుసారము మృత్యువుకు గురి కావలసి వస్తుంది. హరే కృష్ణ. చాలా ఇంపార్టెంట్ వర్స్. అంటే ఇక్కడ మనకి ప్రభుపాద మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక్కొక్క యుగం సైకిల్ ఎట్లా అని. సో ఇది నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బై హ్యూమన్ క్యాల్కులేషన్ 1000 ages takes together from the duration of Brahma's one day and also is a duration of night. సో అంటే ఒక్క యుగం, ఇప్పుడు మనం కలియుగం ఉంది కదా, దాని సింపుల్ మనం క్యాల్కులేషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కలియుగం దాని ఏజ్ 4,32,000 years. సో దానికి ముందు ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగం దాని డబుల్ అనమాట. సో దాని డబుల్ అంటే 4,32,000 years, దాని డబుల్ చేస్తే 8,64,000 వస్తుంది. సో అది దాని డబుల్ అనమాట, ద్వాపర యుగం టైం అనమాట. సో ఇంకా త్రేతాయుగం దాన్ని 3 times, కలియుగంకి 3 times అంటే 4,32,000 years ని మల్టిప్లైడ్ బై 3 చేస్తే 12,96,000 years వస్తుంది. సో అది త్రేతాయుగం టైం. అండ్ సత్యయుగ టైం, సో సత్యయుగ టైం దాన్ని 4 times, కలియుగం 4 times చేస్తే అది 17,28,000.
సో ఇది మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి అంటే ఎవరైనా మనకి ఒక యుగాలు మనకు తెలియదు అంటే ఇది అనమాట. సో ఇది ఇంత లాంగ్ డ్యూరేషన్ అనమాట. మనం అంటే ఓన్లీ 100 years బతుకుతాం మాక్సిమం. సో అట్లా ఇంకా ద్వాపర యుగంలో వాళ్ళు మనుషులు దీనికి 10 times బతికేవాళ్ళు. అంటే 100 into 10 అంటే 1000 years వాళ్ళు బతికేవాళ్ళు. ఇంకా త్రేతాయుగంలో 100 into 100 times అంటే దానికి ఇంకో 10 times. సో అది 10,000 years బతికేవాళ్ళు. సో సత్యయుగంలో 1,00,000 years బతికేవాళ్ళు. అందుకే ఇక మనం సత్యయుగంలో సోచి చేసినప్పుడు ఋషులు 60,000 years చేసినారు. ఇవన్నీ అనుకుంటాము ఇది శాస్త్రం చదవని వాళ్ళు అనుకుంటారు ఇది అన్ని ఏదో జస్ట్ ఇమాజినరీ, ఇది కల్పితం అనుకుంటారు. కానీ ఇది శాస్త్రం చదివితే మనకి తెలిసిన అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇది వెరీ సైంటిఫిక్, ఇంకా మనకి క్లియర్ గా ఎగ్జాక్ట్ గా మనకి చెప్తారు అనమాట. ఇంత కాలం ఇంత టైం ఉంటుంది. సో ఇప్పుడు కలియుగంలో కూడా మనము ఓన్లీ 5,000 years పాస్ అయినాం అనమాట. ఆల్మోస్ట్ లైక్ 5,000 years పాస్ అయినాం. ఇంకా మనకి 4,28,000 years ఇంకా చూసేది కలియుగం. సో అంటే ఒక్కొక్క యుగంలో కూడా ఫస్ట్ సత్యయుగంలో చాలా అంటే ఈ వైసెస్ అండ్ అంటే అందరూ శుద్ధ భక్తులు ఉంటుండే. ఇంకానేమో ఈ ఇంకానేమో ఈ పాపాలు ఏమి ఉండకపోతున్నాడు, ఆల్మోస్ట్ నిల్లు ఉంటుండే సత్యయుగంలో. అట్లా రాను ద్వాపరయుగంలో కొంచెము యాడ్ అయినాయి పాపాలు. ఇంకా కలియుగంలో లాస్ట్ ఇంకా పాపాలు ఎక్కువైంది అన్నమాట. సో అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈ 4 యుగాస్ ఒక సైకిల్ తిరిగితే అది దివ్య యుగ అంటారు దాన్ని. సో అలాంటివి 1000 times తిరిగితే 1000 times తిరిగినప్పుడు బ్రహ్మదేవుడికి అది 1 day అనమాట. అంటే చూడండి అంటే బ్రహ్మదేవుడి లైఫ్ ఎంత లాంగ్ అది. సో అట్లా అదే 1000 times తిరిగితే బ్రహ్మదేవుడు 1 day. ఇంకనేమో అట్లా 1000 times తిరిగితే మళ్ళీ బ్రహ్మదేవుడికి నైట్ అనమాట. సో అట్లా బ్రహ్మకి అంటే ఇంకా బ్రహ్మాస్ వేరే లైక్ సృష్టిలో ఈ యూనివర్స్ కి బ్రహ్మ 4 చతుర్ముఖాస్ ఉంటాయి. కానీ ఇంకా వేరే యూనివర్స్ కి కొంతమంది బ్రహ్మాస్ కి 10 heads ఉంటాయి, కొంతమందికి 100 heads ఉంటాయి. అట్లా వేరే డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఉంటాయి. కానీ బట్ జస్ట్ ఈ మనకి భౌతిక అంటే లైక్ అర్త్లీ ప్లానెట్ దీనికి బ్రహ్మకి ఈ చతుర్ముఖ బ్రహ్మ. సో ఆయన ఏజ్ 311 trillion years and 40 billion years అన్నమాట. సో ఇది మనతో కంపేర్ చేస్తే మనకు అర్త్లీ మన ఏజ్ తో కంపేర్ చేస్తే ఇది చాలా లాంగ్ అనిపిస్తుంది. కానీ ఇది మహావిష్ణు అంటే కారణోదకాశ విష్ణు తీసుకుంటే అది ఒక బుడగల్లాగా అనమాట. అంటే ఇట్లా బబుల్స్ మన ఓషన్ వస్తాయి కదా, బబుల్స్ వచ్చి ఇట్లా పోతాయి కదా, అట్లా అంటే ఒక బబుల్ ఇట్లా వస్తుంది మళ్ళీ బర్స్ట్ అయిపోతుంది. సో ఈ యుగం అంతా కూడా అట్లా మన క్రియేట్ అవుతాయి మళ్ళీ డిస్ట్రాయ్ అవుతాయి అనమాట. సో ఇట్లా టైం ఇంత లాంగ్ ఉన్నా కానీ కాకపోతే అది కూడా శాశ్వతం కాదు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇది కూడా టెంపరీ. సో మా బ్రహ్మ లైఫ్ 311 trillion years and 40 billion years అయినా కానీ అది కూడా ఒక జస్ట్ లైక్ ఫ్లాష్ ఇన్ బబుల్ లాగా అనమాట. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే మనకి ఎట్లా లైట్ ఇప్పుడు రాత్రి లైక్ కొన్ని లైట్ పురుగులు ఉంటాయి. ఆ లైట్ పురుగులు ఏంటంటే అవి జస్ట్ రాత్రి లైక్ చీకటి పడ్డప్పుడే మనం చూస్తాం లైట్ పురుగులు పుడతాయి. ఇంకేమో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో అవి హండ్రెడ్స్ థౌసండ్స్ మల్టిప్లై అవుతాయి. మళ్ళీ పొద్దున్న లేచే వరకల్లా అన్ని కింద పడిపోతాయి. సో దాని లైఫ్ ఏంటంటే ఓన్లీ విత్ ఇన్ 4-5 hours దాని అంటే దాంట్లోనే పుడుతుంది, పిల్లల్ని కంటది, పెద్ద అయిపోతుంది, ముసలి అయితే చనిపోతుంది కూడా. సో దానికి అంత టైం. సో మన హ్యూమన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు చీమ లైఫ్ ఓన్లీ ఫ్యూ డేస్ ఉంటుంది, కొన్ని క్రిములకి ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఉంటాయి. సో అట్లా మన లైఫ్ 100 years, అట్లా కొంతమంది దేవతల లైఫ్ thousands of years ఉంటాయి. కానీ కాకపోతే ఇవన్నీ టెంపరీ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. అంటే మనకి అంటే ఎట్లా మనం ఒక్కొక్క లోకల్లో టైం ఎట్లా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఓకేనా మాతాజీ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు 4 యుగాలు ఒక ఫస్ట్ లో ఇక్కడ బ్రహ్మదేవునికి ఒక పగలు సమయంలో 4 యుగాలు, సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఇవన్నీ ఒక సైకిల్ తిరిగితే అది ఒక దివ్య యుగం అంటారు. అలాంటి 1000 times సైకిల్ తిరిగితే అది బ్రహ్మదేవుడికి ఒక డే అంటే 12 hours అంతే. అది ఇక్కడ ఉంది. మళ్ళీ 4 యుగాలు 1000 సార్లు తిరిగితే బ్రహ్మదేవునికి ఒకటి పగటి సమయం, ఒక పగలు అవుతుంది 12 hours బ్రహ్మదేవుడికి. అట్లా మళ్ళీ నైట్ కూడా ఉంటుంది బ్రహ్మదేవుడికి. అర్థమైందా మాతాజీ? సో బ్రహ్మదేవుడు లైట్ అంటే డే టైంలో మనం అందరం జీవులము మేనిఫెస్ట్ అవుతాం. మనం అంటే చనిపోము, విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతాం మనం. అంటే బ్రహ్మదేవుడు నైట్ టైం అప్పుడు, బ్రహ్మదేవుడు డే టైం అప్పుడు
మళ్ళీ మనము వెలుతురులోకి వస్తాం అనమాట. అంటే మనము జస్ట్ మహావిష్ణువు బాడీ లోపలికి పోతాము, బయటకు వస్తాం అనమాట. సో కానీ శాశ్వతం, ఎప్పుడు మనము చనిపోము, మనం జీవుడు ఎప్పుడు శాశ్వతం అనమాట. ఓకేనా మాతాజీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో 8:17 విజయ మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. సహస్రయుగ పర్యంతం సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః. పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః. ఎస్. హరే రాత్రి కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఎవరు? 18 శ్లోకం కదా, 6:17. 18 ప్రభుజీ. 18 చదవాలి. కరెక్ట్ 18 చదవాలి. సారీ యా, మీరు అడిగినప్పుడు క్వశ్చన్ రిపీట్ చేశాను. ఓకే. 18 అవ్యక్తాద్ వ్యక్తయా సర్వాః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహర్ ఆగమే ప్రభవంత్యహరాగమే రాత్రి ఆగమే ప్రలీయంతే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సమాజ్ఞకే. తత్రైవావ్యక్త సంజ్ఞకే. చదవండి మాతాజీ. హరే కృష్ణ. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. మీనింగ్స్ కూడా చదవమంటారా ప్రభుజీ? మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ చదవండి. ఇంగ్లీష్ అన్నా తెలుగైనా. తెలుగు ఉంటే తెలుగు బుక్ చదవండి. తెలుగు మీనింగ్స్ చదువుతాను. చదవండి. ప్రతిపదార్థం అవ్యక్తము నుండి వ్యక్తయ జీవులు ప్రతిపదార్థం సర్వాః. చదవకండి మాతాజీ, ఓన్లీ ట్రాన్స్లేషన్ చదవండి. అది అది మీరు చిన్నదిగా ఉంది కదా అని సరే చదవండి. వ్యక్తయ జీవులు సర్వాః అన్ని ప్రభవంతి వ్యక్తమవుతాయి. అహ ఆగమే పగలు ప్రారంభము కాగానే రాత్రి ఆగమే రాత్రి కాగానే ప్రలీయంతే నశించిపోతాయి. తత్ర దానిలో ఏవా నిశ్చయంగా అవ్యక్తమని సంజ్ఞకే పిలువబడేది. అనువాదం: బ్రహ్మదేవుని పగలు ప్రారంభం కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి. తర్వాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తంలో లీనమవుతాయి. హరే కృష్ణ. సో ఏమంటారు? సో అట్ ద బిగినింగ్ ఆఫ్ బ్రహ్మాస్ డే ఆల్ లివింగ్ ఎంటిటీస్ బికమ్ మేనిఫెస్ట్ అండ్ ఫ్రమ్ ద manifest from the unmanifest state, and thereafter when night falls they are merged into unmanifest again. సో ఇందాక చెప్పినట్టు, సో బ్రహ్మ డే స్టార్ట్ అయినప్పుడు అన్ని లివింగ్ ఎంటిటీస్, అన్ని జీవరాశులు అన్నీ కదా అవి మళ్ళీ మేనిఫెస్ట్ అవుతాయి. మేనిఫెస్ట్ అంటే అవి చనిపోదు కానీ బట్ మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. అంటే మనకు కానీ బయటకు అవి మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాయి. మళ్ళీ రాత్రి అయినప్పుడు అవన్నీ మళ్ళీ అన్మానిఫెస్ట్ అవుతాయి. అంటే అది మళ్ళీ ఏమంటారు, డార్మెంట్ స్టేట్. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే డార్మెంట్ స్టేట్ అండ్ యాక్టివ్ స్టేట్ అంటారు. ఇప్పుడు కొన్ని యానిమల్స్ లైక్ ఈవెన్ చెట్లు కూడా వింటర్ సీజన్లో, ఇప్పుడు కొన్ని వేరే చలి దేశాల్లో పోతే అవి అన్ని ఆకులన్నీ వింటర్ సీజన్లో అన్ని ఆకులన్నీ పడిపోతాయి. కానీ ఆల్మోస్ట్ చెట్టు చనిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అది డార్మెంట్ స్టేట్లో ఉంటుంది. సో కానీ మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు, స్ప్రింగ్ వచ్చినప్పుడు మళ్ళీ అన్ని ఆకులు వస్తాయి అనమాట. సో అట్లే మనం కూడా, సో బ్రహ్మ డే స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మనం మేనిఫెస్ట్ అవుతాం, మన బాడీ అన్నీ వస్తాయి, ఇంకా అన్ని మనం యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బ్రహ్మ రాత్రి అయినప్పుడు మళ్ళీ మనం విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే. అంటే ప్రభుజీ అన్ని 10,000 యుగాలు మనం అవ్యక్తం అవ్వమా ప్రభుజీగా? అవ్యక్తంగా ఏముండదు అప్పుడు, ఇక యాక్టివిటీ ఉండదు, ఇక రాశి ఏముండదు. యా బ్రహ్మ నైట్ టైంలో మన యాక్టివిటీ ఏమి ఉండదు. కానీ ఇవన్నీ చెప్పి కదా, సో ఇవన్నీ లైక్ విష్ణు టైం జోన్ లో చూస్తే అవన్నీ జస్ట్ లైక్ బబుల్ లాగా అనమాట. ఒక బబుల్ వస్తుంది, ఒక బబుల్ పోతుంది, అట్లా. అది ఓకే. 8:19 నేను చదువుతాను. భూతగ్రామా స ఏవాయం భూతగ్రామః స ఏవా భూత్వా ప్రలీయతే భూత్వా ప్రలీయతే రాత్రి ఆగమే అవశా పార్థ రాత్ర్యాగమే అవశా ప్రార్థ ప్రభవతి అహరాగమే. Translation: again and again when Brahma's day arrives, all living entities come into being, and with the arrival of Brahma's night they are helplessly annihilated. Purport:
Okay, the less intelligent who try to remain within this material world may be elevated to higher planets and then again must come down to this planet Earth. During the daytime of Brahma, they can exhibit their activities on higher and lower planets within this material world. But at the coming of Brahma's night, they are all annihilated. In the day, they receive various bodies for material activities, and at night, they no longer have bodies but remain compact in the body of Vishnu. Then again, they are manifest at the arrival of Brahma's day. Bhutva Bhutva Praliyate. During the day, they become manifest, and at night, they are annihilated again. Ultimately, when Brahma's life is finished, they are all annihilated and remain unmanifest for millions and millions of years. And when Brahma is born again in another millennium, they are manifest. They are again manifest. In this way, they are captivated by the spell of material energy, material world. But those intelligent persons who take to Krishna consciousness use the human life fully in devotional service of the Lord, chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Thus, they transfer themselves even in this life to the spiritual planet of Krishna and become eternally blissful, there not being subject to such rebirth. సో ఇక్కడ ప్రభుపాద చెప్తున్నమాట అంటే లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే ఎవరైతే లైక్ లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇది అంటే ఇది ఈ జన్మ మృతి జర వ్యాధి చక్రం నుంచి బయటపడాలని లేని వాళ్ళు ఇవన్నీ లైక్ ఒకసారి మేనిఫెస్ట్ అవుతారు, మళ్ళీ ఇంకోసారి అన్మానిఫెస్ట్ అవుతారు. ఇవన్నీ చక్రంలో ఇరుక్కుపోతాడు అన్నమాట, సంసార చక్రం అంటారు దీన్ని. సో కానీ ఎవరైతే లైక్ వాళ్ళు ఈ ఆలోచించి తెలివిన్న వాళ్ళు ఈ హరే కృష్ణ మంత్రం జపం చేసి ఇంకా భగవంతుడి నుంచి చనిపోయే టైం ఆలోచిస్తారో అది ఈ జన్మ మృత్యు చర వ్యాధి చక్రం నుంచి బయటపడి కృష్ణలోకం పోతారు అంటారు. ఆ లోకం పోతే మళ్ళీ ఇది జన్మ మృత్యు జర వ్యాధి ఉండదు అనమాట, అంటే బర్త్ అండ్ డెత్ ఉండదు ఇంకా. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి పశ్చాత్ పరస్తస్మాత్తు భావోన్యో పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః వ్యక్తో అవ్యక్తాత్ సనాతనః యా సా సర్వేషు భూతేషు యా సా సర్వేషు భూతేషు నశ్యస్తు నా వినశ్యతి నశ్యస్సు నా వినశ్యతి. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్త సనాతనః యా స సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. శాశ్వతమైనది ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది. అది పరమోత్కృష్టమైనది, ఏనాడు నశింపనిది. ఈ జగత్తులోని సమస్తము నశించిన ఆ భాగము యథాతథంగా నిలిచి ఉంటుంది. భాష్యము: శ్రీకృష్ణుని ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి దివ్యమైనది, శాశ్వతమైనది. బ్రహ్మదేవుని పగళ్ళు రాత్రులలో ప్రకటమవుతూ అప్రకటమయ్యే ప్రకృతి మార్పులకు అది అతీతమైనది. శ్రీకృష్ణుని ఉన్నత శక్తి భౌతిక ప్రకృతి గుణానికి పూర్తిగా విరుద్ధమైనది. పరా అపరా ప్రకృతులు 7వ అధ్యాయంలో వివరించబడినాయి. హరే కృష్ణ. Yet there is another unmanifest nature which is eternal and which is transcendental to this manifested and unmanifested matter. It is supreme and is never annihilated. When all in this world is annihilated, that part remains as it is. సో ఇది ఏది మేనిఫెస్ట్ అవుతుంది, ఏది లైక్ మనం క్రూడ్ టర్మ్స్ చెప్పాలంటే ఏది చనిపోతుంది ఏది బతుకుతుంది అన్నట్టు, అట్లా ఏది మేనిఫెస్ట్ అయితే అన్మానిఫెస్ట్ అయినట్టు ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి మించింది ఇంకోటి ఏంది, అదేంది ఎటర్నల్ గా ఉంటుంది, అది సుప్రీం లార్డ్ అన్నమాట, అది నా నేచర్. సో అది ఇది మేనిఫెస్ట్ కి అతీతంగా ఉంటది అని చెప్తున్నాను అనమాట కృష్ణుడు. సో అది స్పిరిచువల్ ఎనర్జీ అనమాట అది. ఓకే, నాగరాజ మాతాజీ చదువుతారా? అవ్యక్తో అక్షర ఇతి ఉక్తస్ అవ్యక్తో అక్షర ఇతి ఉక్తస్త తం ఆహు పరమాం గతిం తమ్మాహుం పరమాం గతిం యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ అవ్యక్తో అక్షర ఇత్యుక్త
సమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దీనిని వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమాగమ్యముగా తెలియబడిందో ఆ స్థానాన్ని చేరుకొనిన తర్వాత జీవుడు ఏనాడు తిరిగి రాడో అదే నా దివ్యధామం. భాష్యం. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము బ్రహ్మ సంహితలో చింతామణి ధామముగా, అంటే సమస్త కోరికలు తీరే స్థానముగా వర్ణించబడింది. గోలోక బృందావనముగా తెలియబడే ఆ శ్రీకృష్ణ ధామము చింతామణులతో తయారైన భగవంతునితో నిండి ఉంటుంది. అక్కడ తినగోరిన దేనినైనా ఇవ్వగలిగే కల్పవృక్షాలనే చెట్లు కూడా ఉంటాయి. అమితంగా పాలనిచ్చే సురభి గోవులనే ఆవులు అక్కడ ఉంటాయి. ఆ లోకంలో భగవంతుడు లక్షల కొలది లక్ష్ములచే సేవింపబడుతూ ఆదిదేవుడైన గోవిందునిగా సర్వకారణ కారునిగా చెప్పబడతాడు. అతడు వేణునాదము చేయడములో నిపుణుడై ఉంటాడు. వేణుం క్వణస్థం. అతని దివ్యమైన రూపము ముల్లోకాలకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అతని నేత్రాలు కలువరేకుల లాగా ఉంటాయి. దేహవర్ణము మేఘవర్ణం లాగా ఉంటుంది. అతని సౌందర్యము ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే అది వేలాది మన్మధుల సౌందర్యాన్ని అతిశయిస్తుంది. అతడు పీత వస్త్రాన్ని, మెడలో పూమాలను, శిరోజాలలో నెమలి పించాన్ని ధరించి ఉంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోక బృందావనము గురించి కేవలము సూచన మాత్రమే ఇచ్చాడు. అది ఆధ్యాత్మిక జగత్తులోనే పరమోన్నత లోకము. దాని విస్తృతమైన వివరణ బ్రహ్మ సంహితలో ఇవ్వబడింది. భగవద్ధామము కంటే ఉన్నతమైనది వేరొకటి లేదని, ఆలోకమే పరమ గమ్యమని, పురుషాన్న పరంకించిత్స కాష్ట పరమాగతి వేద సాహిత్యము కఠోపనిషత్తు 1:3-11 చెప్పింది. దానిని పొందిన తర్వాత జీవుడు భౌతిక జగత్తుకు తిరిగి రాడు. కృష్ణుని దివ్యధామము స్వయంగా కృష్ణుడు ఒకే గుణము కలిగి ఉండడం వలన అభిన్నము. ఈ భూమిపై ఢిల్లీకి ఈశాన్యముగా 90 మైళ్ళ దూరంలో ఉన్నట్టి బృందావనము ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నట్టి పరమ గోలోక బృందావనానికి ప్రతిరూపము. శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించినప్పుడు మధుర జిల్లాలోని 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన బృందావనం అనే ఆ ప్రత్యేకమైన భూభాగంలో క్రీడించాడు. హరే కృష్ణ. So that which the Vedanta is described as unmanifest and infallible, that which is known as a supreme destination, that place from which having attained it one never returns. దట్ ఈజ్ మై సుప్రీం అబోర్డ్. సో కృష్ణుడి గోలోక బృందావనం ఎట్లా ఉంటుందని చెప్తాను. సో అదేంటంటే వేదాంతిస్తులు వేదాంత చదివినాళ్ళు వాళ్ళకి ఏంది అది అవ్యక్తం కాదన్నాడు. మనకు కనబడదు మన కళ్ళకి. ఇంకనేమో అది ఎప్పుడు క్షీణించదు అంటే ఇన్ఫాలిబుల్. అది ఎప్పుడు మనం ఈ బ్రహ్మలోకం ఇవన్నీ అనుకున్నాం కదా, ఇవి కూడా మనం ఆ బ్రహ్మదేవుడు టైం అయిపోయిన తర్వాత అవి కూడా లోకాలు క్షీణిస్తాయి అనమాట. అవి కూడా లైక్ ఏమంటారు విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతాయి అవన్నీ. కానీ ఆ సుప్రీం ప్లానెట్ ఏది కృష్ణలోకం ఉందో అది డిస్ట్రాయ్ కాదు. సో ఈ ప్లేస్కి ఎవరైతే వెళ్తారో మళ్ళీ రిటర్న్ రారు అని చెప్తున్నారు. అది కృష్ణుడి. సో ఇక్కడ కృష్ణుడు డిస్క్రిప్షన్ గురించి అంటే కృష్ణుడు ఎట్లా ఉంటాడు అంటే మన బ్రహ్మ సంహితలో చెప్పినమాట. అంటే మన్మధుడు అంటే అందరికంటే అందంగా ఉంటాడు. సో అట్లా 1000 times కృష్ణుడు మనకి అందంగా ఉంటాడు. ఇంకనేమో అక్కడ లక్ష్మీదేవిలు సహస్రం అంటే థౌజండ్స్ ఆఫ్ లక్ష్మీదేవి ఆయన సేవ చేస్తుంటాయి. ఇంకనేమో అక్కడ కృష్ణుడు వేణు ఊదుకుంటూ ఆయన జస్ట్ ఆయన పనిచేసేది అవసరం లేదు. సో ఓన్లీ జస్ట్ అందరితో లవింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇంకనేమో అట్లా గోలోక బృందావనం ఓన్లీ లైక్ మనకి కృష్ణుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ మనకి శాంపుల్ చూపెట్టాడు అనమాట. అంటే తన లోకం ఎట్లా ఉంటుంది అంటే మనం అట్రాక్ట్ చేయడానికి.
సో ఇక్కడ కృష్ణుడు కూడా మనకి 5000 ఇయర్స్ కింద బృందావన్ ఇప్పుడు మధురాకి ఎక్కడ వచ్చిండో అది ఓన్లీ మనకి శాంపుల్ చూపెట్టింగ్ అనమాట. గోలోక బృందావనం ఎట్లా ఉంటది అని అది అందుకే ఇవాళ కూడా చాలా మంది అక్కడ కృష్ణుడు మనం నార్మల్ గా వెళ్తే మనకి టూరిస్ట్ లాగా వెళ్తే మనకి రియల్ బృందావన్ రుచి మనకు తెలియదు, కానీ యాక్చువల్లీ ఆ భావనతో వెళ్తే అప్పుడు మన కృష్ణుడు కూడా కనబడతాడు అని చెప్తుంటారు మన ఆచార్యులు అంటారు. ఎందుకంటే ప్రభుపాద ఉన్నప్పుడు కూడా ఆయన బృందావాన్ని ఎప్పుడు తలుచుకుంటున్నాయి అనమాట. ఈవెన్ బయట అమెరికా పోయినా అని, సో నేను బృందావాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు అని చెప్తాడు ప్రభుపాద కూడా అమెరికా. ఎందుకంటే తనతో పాటు ఉండే అన్న, అందుకని అమెరికాలో పోయినా ఇంకా వేరే ఎక్కడ వరల్డ్ ట్రావెల్ చేసినా ఆయన ఆ బృందావన్ తలుచుకొని బుక్స్ అని రాసిన అన్నమాట ప్రభుపాద. సో ఆ కాన్షియస్నెస్ మనము డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఓకే, విజయమాతాజీ చదువుతారా? విజయమాతాజీ ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు మీరు. వింటాను ప్రభుజీ. ఓకే. నెక్స్ట్ పురుష సా పరా పార్థ. ఓ చదవరా మాతాజీ? వింటారా? ఓకే, వింటారంటమ్మా ప్రభుజీ. ఓకే, వింటారన్నారు. ఓకే సార్, నేను చదువుతాను. ఓకే. పురుష సా పరా పార్థ పురుషః స పరః పార్థ లభ్యస్త్వ అనన్యయా యస్తన్వనయా యస్యాంతస్తాని భూతాని యస్యాంతస్తాని భూతాని येन सर्वमिदं ततं. येन सर्वमिदं ततं. Translation: The Supreme Personality of Godhead, who is greater than all, is attainable by unalloyed devotion. Although he is present in his abode, he is all-pervading and everything is situated within him. Purport. It is here clearly stated that supreme destination from which there is no return is the abode of Krishna, the Supreme Person. The Brahma Samhita describes this supreme abode as Ananda Chinmaya Rasa, a place where everything is full of spiritual bliss. All the variegatedness manifest there is of the quality of spiritual bliss. Nothing else, nothing there is material. That variegatedness is expanded as the spiritual expansion of the Supreme Godhead himself. For the manifestation, there is totally of spiritual energy, as explained in this chapter 7. As far as this material world is concerned, although the Lord is always in his supreme abode, he is nonetheless all-pervading by his material energy. So, by his spiritual and material energies, he is present everywhere, both in material and in spiritual universe. Yasyantastani means that everything is sustained within him. Within either this spiritual or material energy, the Lord is all-pervading by these two energies. To enter Krishna's supreme abode or innumerable Vaikuntha planets is possible only by bhakti. Devotion service, as clearly indicated here by the word bhaktya. No other process can help one attain that supreme abode. The Vedas, Gopala Tapani Upanishad 1.21 also describe the supreme abode and the supreme personality of Godhead. Eko Vashi Sarvaga Krishna. In that abode, there is only one supreme personality of Godhead, whose name is Krishna. He is the supreme merciful deity, and although situated there as one, he has expanded himself into millions and millions of plenary expansions. The Vedas compare the Lord to a tree standing still yet bearing many varieties of fruits, flowers, and changing leaves. The plenary expansions of the Lord who preside over the Vaikuntha planets are four-armed, and they are known by a variety of names: Purushottama, Trivikrama, Keshava, Madhava, Aniruddha, Rishikesha, Shankarshana, Pradyumna, Sridhara, Vasudeva, Damodara, Janardana, Narayana, Vamana, Padmanava, etc. The Brahma Samhita 5.37 also confirms that although the Lord is always in the supreme abode, Goloka Vrindavana, he is all-pervading, so that everything is going on nicely. Goloka eva nivasati akilatma bhuta. As stated in the Vedas, Shvetashwara Upanishad 6.8, Parasya Shaktir Vividhaya Shruyate Swabhavika Jnana Balakriyacha. His energies are so expansive that they systematically conduct everything in the cosmic manifestation without a flaw, although the Supreme Lord is far, far away. So, ikkada Krishna's energy gurinchi cheptunnaru. The Supreme Personality of Godhead, who is greater than all, is attainable by unalloyed devotion. Although he is present in his abode, he is all-pervading and everything is situated within him.
సో ఇక్కడ కృష్ణుడికి మెటీరియల్ ఎనర్జీ ఇంకా స్పిరిచువల్ ఎనర్జీ. సో కృష్ణుడు స్పిరిచువల్ ఎనర్జీ అంటే తన గోలోక బృందంలో తను ఉంటాడు, కానీ తన ఎనర్జీస్ ద్వారా ఎనర్జీ ద్వారా ఈ మెటీరియల్ వరల్డ్ కూడా కంట్రోల్ చేస్తున్నాడు. ఒక మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, అంటే ప్రభుపాద చెప్తాడు ఇప్పుడంటే ఒక పెద్ద లైక్ బిజినెస్ మ్యాన్, లైక్ ఇప్పుడు ఆయన ముఖేష్ అంబానీ ఉన్నాడు అనుకో, ఇండస్ట్రీలో ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఆయన రిలయన్స్ కంపెనీ నడిపిస్తున్నాడు ఆయన. సో ఆయనకి ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎన్నో లైక్ వర్కర్స్ ఉన్నారు అన్ని, కానీ సో ఆయన ఇంట్లో నుంచే పనిచేస్తాడు, కానీ ఆయన ద్వారా దాని ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఆయన లైక్ మెంబర్స్ అంటే ఆయనకి డెలిగేట్ చేసిన ఆయనకి అసోసియేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక్కొక్క కంపెనీ మేనేజ్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్క కంపెనీకి పోయి ఆయన రిలయన్స్ ముఖేష్ అంబానీ పోయి చూసే అవసరం లేదు, కానీ ఆయన ఎనర్జీతో అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి మిగతా అన్ని ఇండస్ట్రీస్ అన్ని పనిచేస్తున్నాయి అట్లా. సో కృష్ణుడు అట్లే, సో ఆయన గోలోక బృందావనే కృష్ణుడు ఉన్నాడు, అంటే ఆ గోపికతోటి తన ఏం పని చేసే అవసరం లేదు, కానీ కాకపోతే ఆ కృష్ణుడు క్రియేట్ చేసిన ఎనర్జీ వల్ల లైక్ ఇప్పుడు ఇంకా ఎనర్జీ ఇంకా డిఫరెంట్ లైక్ డెలిగేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా ఈ మిగతా మెటీరియల్ అంతా ఎనర్జీ కూడా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమేమి ఇక్కడ 400 విష్ణుస్ ఉన్నారు, అంటే 400 విష్ణుస్ అంటే వాళ్ళందరూ లైక్ కృష్ణుడేమో లైక్ ఇంట్లో ఉన్న లైక్ విష్ణు ఇంట్లో ఉంటే కృష్ణుడు లాగా, కృష్ణుడు ఆఫీస్కి వెళ్తే నారాయణ లాగా, అంటే విష్ణుమూర్తి లాగా అనమాట. సో ఈ విష్ణుమూర్తి రూపాలు ఇవన్నీ పురుషోత్తమ, త్రివిక్రమ, కేశవ, మాధవ ఉన్నారు. సో అందరూ లైక్ డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ విష్ణుస్, అవి 4 ఆర్మ్స్ విష్ణుస్ అనమాట. సో అవి లైక్ డిఫరెంట్ మెటీరియల్ ఎనర్జీని మేనేజ్ చేయడానికి అనమాట. ఇంకా అట్లా దేవతలు కూడా డిఫరెంట్ మెటీరియల్ ఎలిమెంట్స్ ని మేనేజ్ చేయడానికి అనమాట. సో అట్లా కృష్ణుడు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి, మెటీరియల్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. సో అది ఓన్లీ భక్తుడికి అర్థమవుతుంది అని ఇక్కడ కృష్ణుడు ప్రభుపాద చెప్తున్నాడు. అది ఓన్లీ భక్తుడే మనం కృష్ణుడు లోకానికి వెళ్ళగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ అనిత ఇంకోటి 23. యత్ర కాలే త్వా అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతవంశీయుల్లో శ్రేష్ఠుడా, ఏ కాలాల్లో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ యోగి వెనుకకు తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో ఇప్పుడు నేను నీకు వివరిస్తాను. భాష్యము. పూర్తిగా శరణాగత జీవులైనట్టి అనన్య భగవద్భక్తులు ఎప్పుడు తమ దేహాలను విడిచిపెడతామో లేదా ఏ పద్ధతిలో విడిచిపెడతామో అనే దానిని పట్టించుకోరు. వారు అంతా కృష్ణుని చేతులలోనే విడిచిపెట్టి ఎంతో సులభంగా సుఖంగా భగవద్ధామానికి వెళతారు. కానీ అనన్య భక్తులు కాని వారు కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము వంటి ఆధ్యాత్మిక అనుభూతి పద్ధతులపై ఆధారపడేవారు జన్మ మృత్యువులతో కూడిన ఈ జగత్తుకు రాకపోవడమో నిర్ణయించుకోవడానికి తప్పకుండా తగిన సమయంలోనే దేహాన్ని విడిచిపెట్టాలి. యోగి పరిపూర్ణుడైతే ఈ జగత్తును విడిచిపెట్టడానికి తగిన సమయాన్ని ఎంచుకుంటాడు. కానీ అతడు మరీ అంతగా నేర్పరి కాకపోతే దైవవశంగా తగిన సమయంలో మరణించడంపై అతని విజయం ఆధారపడి ఉంటుంది. దేహాన్ని విడిచి తిరిగి రాకుండా ఉండటానికి తగిన సమయాల గురించి భగవానుడు రాబోవు శ్లోకంలో వివరించాడు. ఆచార్య బలదేవ విద్యాభూషణుల అభిప్రాయాన్ని బట్టి ఇక్కడ ఉపయోగించబడిన కాలము అనే సంస్కృత పదము కాలదేవతను సూచిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. O best of the Bharatas, I shall now explain you the different times at which passing away from this world, the yogi does not come or come back. సో యోగి అంటే ఎవరు సాధన చేసినారు అంటే భగవంతుడిని సాధన చేసినంత మాత్రం గ్యారంటీ లేదు అంటే చేరుకుంటామని. సో ఆ సాధన చేసిన వాళ్ళు కూడా ఏ టైంలో వాళ్ళు ఈ దేహ త్యాగం చేస్తారు అంటే ఎవరు మరణిస్తారో ఏ టైంలో మరణిస్తారో వాళ్ళు ఎట్లాంటి ప్లానెట్స్ చేరుకుంటారు, ఇంకా ఏ లోకాలు మళ్ళీ ఒక చేరుకోకపోతే మళ్ళీ ఈ లోకానికి ఎట్లా వస్తారని నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నాను అనమాట. కృష్ణుడు చెప్తారు.
సో అంటే ఇది లైక్ హఠయోగ, ధ్యాన యోగ అవి చేసేవాళ్ళకి అనమాట. ఇది యోగి చేసేవాళ్ళు. కానీ భక్తులకి ఇది పనిచేయదు. ఎందుకంటే వాళ్ళ భక్తులు నిరంతరం కృష్ణుని తలుచుకుంటారు కాబట్టి వాళ్ళు కృష్ణుడికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ లైక్ యోగి ఇప్పుడు జ్ఞాన యోగ, హఠయోగ, కర్మయోగ ఇవన్నీ వాళ్ళు ప్రాక్టీస్ చేసానుకో, అది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి కొంచెం కొంచెం ఏమంటారు, వాళ్ళకి ఆస్పిషియస్నెస్ ఉంది. కానీ వాళ్ళు లైక్ భగవంతుని ఏ టైంలో మరణిస్తే చేరుకుంటారు, ఏ టైంలో మరణిస్తే మూన్ లోకం చేరుకుంటారు, ఇంకా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారని నెక్స్ట్ శ్లోకాస్ లో చెప్తాను మనకి. ఓకే, ఓకే, నాగరాజ్ మాత్రం చదవండి. ఓకే. ప్రభు. అగ్నిర్జ్యోతిర్ అహ శుక్ల అగ్నిర్జ్యోతిర్ అహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావములో కాంతిలో పగటిపూట ఏదేని శుభ గడియలో శుక్లపక్షములో సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే 6 నెలల కాలంలో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మను పొందుతారు. భాష్యము. అగ్ని, వెలుగు, పగలు, శుక్లపక్షం వంటివి పేర్కొనబడినప్పుడు వాటికి అధిష్టాన దేవతలు ఉన్నారని, జీవుడు వెళ్ళిపోవడానికి వారు ఏర్పాటు చేస్తారని అర్థం చేసుకోవాలి. మరణ సమయంలో మనస్సు జీవుడిని వేరొక జీవన పదంలో తీసుకుని వెళ్తుంది. మనిషి పైన చెప్పినట్లు నిర్ణీత సమయంలో దైవవశాత్తుగా గాని ఏర్పాటు ద్వారా గాని దేహాన్ని విడిస్తే నిరాకార బ్రహ్మజ్యోతిని పొందడం సాధ్యపడుతుంది. యోగ సాధనలో పురోగమించిన యోగులు దేహత్యాగానికి కాలము, ప్రదేశము నిర్ణయించుకోగలుగుతారు. ఇతరులకు దానిపై నియంత్రణము ఉండదు. దైవవశాత్తుగా వారు మంగళమయ గడియలో దేహాన్ని విడిచిపెడితే జన్మ మృత్యు చక్రానికి తిరిగి రారు. లేకపోతే వారు తిరిగి రావడానికి ఎంతో అవకాశము ఉన్నది. అయినా కృష్ణ భక్తి భావనలోని విశుద్ధ భక్తునికి మంగళమయ గడియలో దేహము విడిచిన లేదా అమంగళమయ గడియలో విడిచిన అది దైవ వశాత్తుగా లేదా ప్రత్యేక ఏర్పాటుతో జరిగిన తిరిగి వచ్చే భయమే ఉండదు. హరే కృష్ణ. అదే యోగిలు ఎవరైతే తపస్సు చేసి జ్ఞానయోగ, హఠయోగ, ఇంకా కర్మయోగ అవి చేసే వాళ్ళకి ఏ టైంలో వాళ్ళు చనిపోతే అంటే దోస్ హూ నో ద సుప్రీం బ్రహ్మన్ అటైన్ దట్ సుప్రీం బై పాసింగ్ అవే ఫ్రమ్ ద వరల్డ్ డ్యూరింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫైరీ గాడ్. అంటే డే టైంలో చనిపోతే అంటే వాళ్ళు డే టైంలో దేహత్యాగం చేస్తే ఇంకా ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ ద డే డ్యూరింగ్ ఫోర్త్ నైట్ ఆఫ్ ద వ్యాక్సింగ్ మూన్ శుక్లపక్షము ఇంకనేమో అంటారంటే మూన్ పెరుగుతున్నా కొద్ది అంటే వచ్చే పౌర్ణమి తర్వాత మళ్ళీ పౌర్ణమి తర్వాత మళ్ళీ అమావాస్య వస్తుంది. అంటే వ్యాక్సింగ్ మూన్ అంటే పెరిగేది, వేనింగ్ మూన్ అంటే తగ్గేది మూన్ అనమాట. అట్లా 14 days. సో ఏది పెరిగే మూన్ ఉందో ఆ శుక్లపక్షము ఆ టైంలో బాడీ వదిలినా ఇంకా 6 months సన్ కూడా ట్రావెల్ చేస్తారు, నార్త్ సైడ్ ట్రావెల్ చేస్తారు సన్. సో ఈ కాలంలో ఏదైనా ఈ కాలంలో ఆ యోగి తన దేహము వదిలేస్తే అది కూడా యోగి ఏమి కృష్ణుడిలో బ్రహ్మజ్యోతిలో కలుస్తాడు. ఈవెన్ కృష్ణుడు లోకం కూడా పోడు ఆయన, ఆ బ్రహ్మజ్యోతిలో కలిసే అవకాశం ఉంది. సో అందుకే కొంతమంది ఆ యోగిలు ఆ టైం ఆ ముహూర్తం కోసము అంటే వాళ్ళ శక్తి ఉంటుంది అనమాట, వాళ్ళ బాడీ ఎప్పుడు వదిలేసుకోవాలని. అందుకే మా మహాభారతంలో భీష్ముడు కూడా చూసాం, భీష్ముడు కూడా తన ఉత్తరాయణము టైంలోనే బాడీ వదిలేయాలని కోరుకుంటాడు అనమాట ఆయన. సో ఆ శక్తి ఉంటుంది ఆ యోగా అంటే చేసిన వాళ్ళకి. సో అయితే వాళ్ళు ఆ శక్తి ద్వారా యూజ్ చేసుకొని ఆ టైంలో వాళ్ళు డే టైంలో మరణించాలంటే డే టైంలో మరణిస్తారు. ఇంకనేమో శుక్లపక్షంలో మరణించాలని శుక్లపక్షంలో మరణిస్తారు. ఇంకనేమో ఇంకా ఉత్తరాయణం టైంలో మరణించాలని ఉత్తరాయణం టైంలో. సో అది నార్మల్ యోగా చేసే వాళ్ళకి. కానీ భక్తులకి కృష్ణ భక్తి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది పాటించే అవసరం లేదని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కృష్ణుని ఎప్పుడు తలుచుకుంటారు కాబట్టి కృష్ణుని లోకంకి వాళ్ళు చేరుకునే మార్గం ఈజీ అనమాట.
Okay. Next sloka. 25 నేను చదువుతాను. ధూమో రాత్రిస్తథా కృష్ణ ఇదో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం షణ్మాసా దక్షిణాయనం తత్ర చంద్రాంశ జ్యోతిర్ తత్ర చంద్రాంశ జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. యోగి ప్రాప్య నివర్తతే. నివర్తతే. Translation. The mystic who passes away from this world during the smoke, the night, fortnight of the waning moon, or the 6 months when the sun passes to the south, reaches the moon planet, but again comes back. So, purport. In the third canto of Srimad Bhagavatam, Kapila Muni mentions that those who are expert in fruitive activities and sacrificial methods on earth attain to moon at death. So, these elevated souls live on moon for about 10,000 years by demigod calculation and enjoy life by drinking soma juice, somarasa. They eventually return to earth. This means that on the moon there are higher classes of living beings, though they may not be perceived by the gross senses. సో అయితే ఏ యోగిలు ఇది ప్రాక్టీస్ చేస్తారో అంటే లైక్ వాళ్ళ బాడీ ఎప్పుడు మొదలు కాలని, సో వాళ్ళు ఒకవేళ దురదృష్టశాత్తు వాళ్ళు నైట్ టైంలో చనిపోయి ఇంకానేమో వేనింగ్ మూన్ అంటే శుక్లపక్షం కాకుండా ఇంకా ఇంకో పక్షం ఉంది కదా అంటే వేనింగ్ మూన్, అయితే మూన్ ఎప్పుడు పోయి అమావాస్యకి అవుతుందో ఆ టైంలో వదిలినా ఇంకనేమో సన్ ఎప్పుడు సదర్న్ హెమిస్ఫియర్లో తిరిగినప్పుడు ఈ టైంలో మనం బాడీ వదిలేస్తే వాళ్ళు చంద్రమండలానికి పోతారు అనమాట. చంద్రమండలం పోయి అక్కడ ఎందుకంటే అక్కడ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది, ఇంకా అక్కడ 10,000 years అంటే ఆ మూన్ డ్యూరేషన్ క్యాల్కులేషన్ బట్టి అక్కడ 10,000 years ఉండి మళ్ళీ అర్త్ ప్లానెట్కి వస్తారనమాట వాళ్ళు. సో ఇక్కడ మనకి లైక్ మోడర్న్ సైన్స్ మనం చెప్తారు అంటే వాళ్ళు మూన్కి వెళ్ళి కానీ మూన్కి వెళ్ళి అక్కడ ఏం చూడలేదు అని చెప్తారు. అందుకే ప్రభుపాద అప్పుడు మూన్కి వెళ్ళిందా కూడా అది ఫేక్ అని చెప్పిండు ప్రభుపాద చూసి, ఎందుకంటే మనం ఈ బాడీ తోటి మనం మూన్కి పోలేము. మూన్కి పోవాలంటే వేరే ఆ మూన్కి సూటబుల్ అయిన బాడీ కావాలి మనకి. ఈవెన్ సన్ ప్లానెట్లో కూడా లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి, వేరే ప్లానెట్స్ కూడా లివింగ్ ఎంటిటీ, కానీ మోడర్న్ సైన్స్ వాళ్ళకి కనుక్కోలేదు ఎందుకంటే వాళ్ళ సెన్సెస్ ఇంపర్ఫెక్ట్ కాబట్టి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంపర్ఫెక్ట్ కాబట్టి వాళ్ళు డిటెక్ట్ చేయలేదు అక్కడ ఉన్న లివింగ్ ఎంటిటీస్ని. కానీ కాకపోతే డెఫినెట్గా వేరే ప్లానెట్స్లో కూడా లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి. లైక్ అర్త్ కన్నా పైన ఉన్న ప్లానెట్స్ వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంది. అర్త్ కంటే కింద ఉన్న ప్లానెట్స్ అర్త్ దాని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఇంకా డ్యూరేషన్ కూడా తక్కువ. ఓకే, ఇది మనం శాస్త్రం వల్ల అర్థమవుతుంది. ఎందుకంటే మన గ్రాస్ సెన్సెస్ తోటి మనం అన్ని చూడలేము, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ కూడా, ఇప్పుడు ఫోన్ కూడా దీంట్లో వేవ్స్ ఉంటాయి. సో మనము వేరే మొబైల్ కమ్యూనికేషన్ చేయడానికి వైర్లెస్ కమ్యూనికేషన్ ఉంది. సో ఇవి మనకు కంటికి కనబడదు, కానీ కాకపోతే దాంట్లో మనకి అక్కడ లేదనిపిస్తా ఎనర్జీ లేదు అనుకోలేం కదా. కాకపోతే మొబైల్ ఫోన్ పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది, కానీ కాకపోతే అట్లనే. సో ఇవన్నీ లైక్ సోల్ అండ్ ఇవన్నీ లైక్ గ్రాస్ ఎలిమెంట్స్ తోటి మనము దీన్ని పర్సీవ్ చేయలేము, కానీ కాకపోతే ఇవన్నీ హయ్యర్ ఎనర్జీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక 826 అనితక చదువు. శుక్ల కృష్ణే గతి హేతే శుక్ల కృష్ణే గతి హేతే జగతా శాశ్వతే మతే జగతః శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం ఏకయా యాతి అనావృత్తిం అన్యాయా వర్తతే పునః. అన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకః యాతి అనావృత్తిం అన్యయా వర్తతే పునః. వేదాభిప్రాయం అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము, చీకటి మార్గము అనే 2 మార్గాలు ఉన్నాయి. వెలుగులో వెళ్ళేవాడు తిరిగి రాడు, కానీ చీకటిలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. భాష్యము. వెళ్ళడము తిరిగి రావడం గురించిన ఇదే వర్ణనను ఆచార్య బలదేవ విద్యాభూషణ్లో ఛాందోగ్యోపనిషత్ 5.10.35 నుండి ఉదహరించారు. కామ్య కర్మరతులు జ్ఞానులు అనాదిగా నిరంతరం వస్తూ పోతూ ఉన్నారు. వారు శ్రీకృష్ణునికి శరణు తీర్చలేదు కనుక నిజానికి చరమముక్తిని పొందరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. So according to Vedic opinion, there are 2 ways of passing from this world, one in light and one in darkness. When one passes in light, he does not come back, and when one passes in darkness, he returns.
సో అంటే నార్మల్ గ్రాస్గా చూడాలంటే ఎవరైతే డే టైంలో చనిపోతారో వాళ్ళు రారు. అంటే ఇది కూడా యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళు భగవతుడు లైక్ సాయుధ్య ముక్తి పొందుతారు. సో వాళ్ళు రారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఎవరినైతే నైట్ వాళ్ళు బాడీ వదిలేస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఈవెన్ దో వాళ్ళు మూన్ ప్లానెట్ పోయినా మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు అని చెప్తాను. కానీ కాకపోతే ఇది నార్మల్ పీపుల్కి, కానీ కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి, కృష్ణుడు సరెండర్ అయిన వాళ్ళు మళ్ళీ కృష్ణుడు లోకానికి వెళ్తారని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, 8:27 నాగరాజ్ మాత చదవండి. ప్రభుజీ. నైతే శృతి పార్థ జానన్ నైతే శృతి పార్థ జాన యోగి ముహ్యతి కశ్చన యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. యోగయుక్తో భవార్జున. నైతే స్మృతి పార్థ జాన యోగి మహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గాలను ఎరిగినప్పటికీ ఏనాడు మోహితులు కారు. అందుకే సర్వదా భక్తిలో సుస్థిరుడవు కావలసింది. భాష్యం: భౌతిక జగత్తును విడిచేటప్పుడు ఆత్మ చేపట్టే వివిధ మార్గాల కలత చెందవద్దని శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునునికి సలహా ఇస్తున్నాడు. తాను సక్రమముగా మరణిస్తానా లేదా అకస్మాత్తుగా మరణిస్తానా అని భగవద్భక్తులు దిగులు పడకూడదు. అతడు కృష్ణ భక్తి భావనలో దృఢంగా నెలకొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఈ రెండు మార్గాల గురించిన చింత కలతకే కారణమని అతడు తప్పకుండా తెలుసుకోవాలి. భగవత్ సేవలో సర్వదా జతకూడి ఉండడమే కృష్ణ భక్తి భావనలో లగ్నము కావడానికి ఉత్తమమైన పద్ధతి. ఇదే ఆధ్యాత్మిక రాజ్యానికి మార్గాన్ని సురక్షితము, నిశ్చయము, సూటి అయినదిగా చేస్తుంది. ఈ శ్లోకంలో యోగయుక్త అనే పదము విశేషముగా ప్రధానమైనది. యోగములో స్థిరమైన వాడు అన్ని కలాపాలలో నిరంతరము కృష్ణ భక్తి భావనలోనే నెలకొంటాడు. శ్రీల రూపగోస్వామి అనాసక్తస్య విషయాన్ యథార్థ యపంజత అని ఉపదేశించారు. అంటే మనిషి భౌతిక కలాపాల పట్ల అనాసక్తుడై ఉండి ప్రతిదీ కృష్ణ భక్తి భావనలోనే చేయాలి. యుక్త వైరాగ్యం అని పిలువబడే ఈ పద్ధతి ద్వారా మనిషి పూర్ణత్వాన్ని పొందుతాడు. అందుకే భక్తుడు ఈ వర్ణనలచే కలత చెందడు. ఎందుకంటే భక్తి యోగం ద్వారా తాను పరంధామానికి చేరుకోవడము నిశ్చయమై ఉన్నదని అతనికి తెలుసు. హరే కృష్ణ. Although the devotees know these two paths, O Arjuna, they are never bewildered. Therefore, be always fixed in devotion. సో ఇప్పుడు మనము ఇంతకుముందు 2 పద్ధతులు తెలుసుకున్నాం కదా. అంటే ఒకరు యోగిస్ వాళ్ళు చేసి, అంటే వాళ్ళు ఒకవేళ ఆ పద్ధతి ఫాలో అయ్యి బాడీ కోసం చూడాలంటే అది తెలియదు. ఎందుకంటే మన బాడీ ఎప్పుడైనా వదవచ్చు, మనకి డే టైం వదవచ్చు, రాత్రి అయినా వదవచ్చు. కానీ కాకపోతే అది ఈ పద్ధతి ఉన్నాయని తెలిసా అని భక్తుడు మాత్రం దాన్ని కలత చెందాడు అనమాట. ఎందుకంటే కృష్ణుడు తలుచుకుంటే కృష్ణుడు చూసుకుంటాడు నన్ను, కృష్ణుడు లోకానికి నేను చేరుకుంటానని నమ్మకం ఉంటుంది. సో ఆ కృష్ణుడి మీద డిపెండ్ అవుతాడు అనమాట అది. సో అది మన ఇప్పుడు ఒకవేళ మనం బాడీ మన ఓన్ చూసుకోవాలంటే అది మన చేతుల ద్వారా డిపెండ్ కావాలి. లేదు అంటే కృష్ణుడి మీద మనం భారం వేసాం అనుకో, అప్పుడు కృష్ణుడు చూసుకుంటాను. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అనమాట. ఇక్కడ అంటే నేను ఇంతకుముందు చెప్పిన లేదు ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఒక పిల్లి బిడ్డని ఇంకా కోతి బిడ్డని, ఇప్పుడు పిల్లి తన బిడ్డని పట్టుకుంది అనుకో, అది ఎట్లా పళ్ళల్లో పట్టుకుంటుంది. మీరు చూసుంటారు కదా, పిల్లి చిన్న దాని పిల్లని పళ్ళల్లో పట్టుకుంటుంది. కానీ అది దానికి అది చిన్న పిల్ల ఉంది కదా, అది ఎంజాయ్ చేస్తుంది అనమాట. అంటే అది పిల్ల అటు ఇటు తిరిగినా దానికి భయం కాదు, అంటే తల్లి నన్ను పట్టుకుంటుందని. ఎందుకంటే ఆ పిల్లే తన పిల్లని పట్టుకుంటుంది. కానీ అదే కోతి ఉందనుకో, కోతి పిల్ల ఏంటి అంటే కోతి పిల్ల పిల్లనే కోతిని పట్టుకోవాలి, దాని తల్లిని పట్టుకోవాలి. కానీ ఆ కోతి అటు ఇటు దుంకుతుంటే ఆ పిల్ల కూడా పడిపోతుంది, పడిపోయే ఛాన్స్ ఉంది.
అందుకే సో ప్రభుపాద అంటాడనమాట, మీరు ఎవరు కోతి పిల్ల కావాలన్నా పిల్లి పిల్ల కావాలన్నా అంటాడు. సో అంటే పిల్లి పిల్ల అయితే మనకు బెటర్ అనమాట. అంటే మనం భగవంతుడి మీద భారం వేసాం, భగవంతుడు అని చూసుకుంటాడు అని. సో ఆ భారం మనం భగవంతుడు వేసి మా బాధలేదు. ఏం మాతాజీ? బాధ్యత భగవంతుడే తీసుకుంటాడు, మనకేం బాధ లేదు ప్రభు. కరెక్ట్ కరెక్ట్. సో అదనమాట. ఎందుకంటే మనం ఇవన్నీ ఆలోచించామనుకో, మనం ఈ టైంలో పోవాలన్నా లేకపోతే మనం గుర్తుంటుందా లేదా అని అన్ని ఆలోచించే అవసరం లేదు. మనం జస్ట్ ఒక్కటే సింపుల్ మనం పద్ధతి ఫాలో అయ్యి, అంటే మనం ఇప్పుడే ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే మనం భక్తి భావన హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటూ మనం ఉంటే, భక్తి భావనలో మనం మనం అంటే మన ఈ యుక్త వైరాగ్యం, అంటే మనము ఏది వైరాగ్యం త్యాగం చేసే అవసరం లేదు. మనకు ఉన్నది భగవంతుడు సమర్పించింది, దానికి భగవంతుడి సేవకు యూజ్ చేయాలి. సో మనకి ఏదున్నా ఆ శక్తి బట్టి భగవంతుని సేవకు యూజ్ చేస్తే అప్పుడు మనం అన్నిటినీ మనం భగవంతుని ఎంగేజ్ చేయొచ్చు అన్నమాట. సో అది మనకి రూప గోస్వామి ఇంకా ప్రభుపాదు ఇంకా వాళ్ళందరూ మనకి ఆచార్యులు చెప్పినమాట. ఈ పద్ధతి మనకి సులభమైన మార్గం. ఎందుకంటే మనం కష్టపడి మనం పిల్లలాగా మనం పిల్లిని పట్టుకోవాలంటే అది పట్టుకోవాలంటే అది కాదు. మనము లైక్ మన పిల్లిలా ఉంటే మనం తీసుకుంటాం అన్నమాట, భగవంతుడు తీసుకుంటాం. పిల్లల నమ్మకంతో భగవన్ నామం చేస్తే అన్ని ఆయనే చూసుకుంటాడు, మనం ఎప్పుడు చనిపోయినా ఏం లేదు. కరెక్ట్ మాతాజీ, వెరీ గుడ్, కరెక్ట్ మాతాజీ. ఈ లాస్ట్ లో అనిత చదువుతావా? లాస్ట్ లో వేదేషు జ్ఞానేషు తపస్సు చైవ, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం, దానేషు యత్ పుణ్యం ఫలం ప్రదిష్టం, అత్యేతి తత్ సర్వం ఇదం విదిత్వా, అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా, యోగి పరం స్థానం ఉపైతి చాద్యం, యోగి పరం స్థానం ఉపైతి చాద్యం, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం, అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. భక్తియుత సేవా మార్గమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యయనము ద్వారా, యజ్ఞ నిర్వహణ ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానము ఇవ్వడం ద్వారా, తాత్విక కర్మలు కామ్య కర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు. కేవలం భక్తియుత సేవ చేయడం ద్వారా వీటన్నిటినీ అతడు పొందుతాడు. చివరకు నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు. భాష్యము. ఈ శ్లోకము కృష్ణ భక్తి భావనను, భక్తి యోగమును ప్రత్యేకంగా చర్చించిన 7-8 అధ్యాయాల సారాంశము. మనిషి గురుదేవుని నిర్దేశంలో వేదాధ్యయనం చేస్తూ ఆయన సంరక్షణలో ఉంటున్నప్పుడు ఎన్నో రకాల తపస్సులు చేయవలసి ఉంటుంది. బ్రహ్మచారి గురుదేవుని ఇంట్లో ఒక సేవకునిగా జీవిస్తూ ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తి తెచ్చి గురువుకి ఇవ్వాలి. కేవలం గురువు గారి ఆజ్ఞ అయినప్పుడే అతడు భోజనం చేస్తాడు. ఒకవేళ గురువు ఆ రోజు భోజనం చేయడానికి పిలవకపోతే శిష్యుడు ఉపవాసం చేస్తాడు. బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ఇవి కొన్ని వేద నియమాలు. విద్యార్థి గురువు దగ్గర కొంతకాలము, అంటే కనీసం 5 ఏళ్ల నుండి 20 ఏళ్లు వేదాధ్యయనం చేసిన తర్వాత పూర్ణ నడవడి కలిగిన వ్యక్తిగా తయారవుతాడు. వేదాధ్యయనము వాలు కుర్చీలోని జ్ఞానుల వినోదానికి గాక శీల నిర్మాణానికై ఉద్దేశించబడింది. ఈ శిక్షణ తర్వాత బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి, వివాహానికి అనుమతించబడతాడు. గృహస్థునిగా అతడు పలు యజ్ఞాలను చేసి మరింత జ్ఞాన వికాసం సాధించవలసి ఉంటుంది. భగవద్గీతలో వర్ణించబడినట్లుగా అతడు దేశకాల పాత్రులను బట్టి సత్వరజస్తమో గుణాల ద్వారా దానాలను వివేచించి దానాలు కూడా చేయాలి. గృహస్థాశ్రమాన్ని విరమించిన తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అతడు అడవులలో జీవించడము, వల్కలు ధరించడము, క్షౌరము చేసుకోకపోవడము మున్నగు కఠోరమైన తపస్సులు చేయాలి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, చివరకు సన్యాసము పాటించడం ద్వారా అతడు జీవిత పూర్ణత్వ స్థితికి చేరుకుంటాడు. అప్పుడు కొందరు స్వర్గలోకాలకు చేరుకోగా మరింతగా పురోగమించినప్పుడు వారు ఆధ్యాత్మిక ఆకాశంలో, అంటే నిరాకార బ్రహ్మజ్యోతిలో కానీ, వైకుంఠ లోకాలలో కానీ, కృష్ణ లోకంలో కానీ ముక్తులవుతారు. వేద సాహిత్యంలో ఈ పద్ధతి వివరించబడింది. అయినా కృష్ణ భక్తి భావన ప్రత్యేకత ఏమిటంటే మనిషి భక్తియుత సేవలో పాల్గొనడం ద్వారా ఒక యుక్తితో జీవితంలోని వివిధ ఆశ్రమాల ఆచార క్రియలన్నింటినీ అతిశయిస్తాడు.
భగవద్గీతలోని ఈ అధ్యాయంలో 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశాలను మనిషి తప్పకుండా అర్థం చేసుకోవాలని ఇదం విదిత్వా అనే పద సముదాయం సూచించింది. అతడు పాండిత్యంతోనో లేదా జ్ఞానముతోనో ఈ అధ్యాయాలను అర్థం చేసుకోవడానికి యత్నించకుండా భక్తుల సాంగత్యంలో వినడం ద్వారా అర్థం చేసుకోవాలి. 7 నుండి 12 వరకు ఉన్నట్టి అధ్యాయాలు భగవద్గీత సారాంశము. మొదటి 6 చివరి 6 అధ్యాయాలు భగవంతునిచే ప్రత్యేకంగా రక్షింపబడే మధ్య 6 అధ్యాయాలకు అట్టల వంటివి. మనిషి భక్తుల సాంగత్యంలో భగవద్గీతను, ముఖ్యంగా ఈ మధ్యలో ఉన్న 6 అధ్యాయాలను అర్థం చేసుకోగలిగినంత అదృష్టవంతుడైతే అతని జీవితము అన్ని తపస్సులు, యజ్ఞాలు, దానాలు, జ్ఞానానికి అతీతంగా ఒక్క మారుగా ధన్యమవుతుంది. ఎందుకంటే అతడు ఈ అన్ని కార్యాల ఫలాలను కేవలం కృష్ణ భక్తి భావన ద్వారా సాధిస్తాడు. భగవద్గీత మీద కొద్దిగానైనా శ్రద్ధ ఉన్నవాడు భగవద్గీతను భక్తుని నుండే నేర్చుకోవాలి. ఎందుకంటే భగవద్గీత కేవలం భక్తులకే అర్థమవుతుందని, దాని ఉద్దేశం ఇంకెవరికి చక్కగా అర్థము కాదని 4వ అధ్యాయము ప్రారంభంలోనే స్పష్టంగా చెప్పబడింది. అందుకే భగవద్గీతను కృష్ణ భక్తి నుండి నేర్చుకోవాలే గాని మానసిక కల్పన పరుల నుండి కాదు. ఇదే శ్రద్ధకు చిహ్నము. మనిషి భక్తుడిని అన్వేషించి అదృష్టవశాత్తుగా అతడి సాంగత్యాన్ని పొందినప్పుడు భగవద్గీతను అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం నిజంగా ప్రారంభమవుతుంది. భక్తుని సాంగత్యంలో పురోగతి ద్వారా అతడు భక్తియుత సేవలో నెలకొంటాడు. ఆ సేవ కృష్ణుడు, కృష్ణ కర్మలు, రూపము, లీలలు, నామము, ఇతర లక్షణాల గురించి అతనికి ఉన్న అపోహలన్నిటినీ తొలగిస్తుంది. ఈ అపోహలన్నీ పూర్తిగా తొలగిపోయిన తర్వాత అతడు తన అధ్యయనంలో స్థిరుడవుతాడు. అప్పుడు అతడు భగవద్గీత అధ్యయనాన్ని ఆస్వాదిస్తూ సర్వదా కృష్ణ భక్తి భావనలో ఉన్న అనుభూతిని పొందుతాడు. ఇంకా అభివృద్ధి చెందిన స్థితిలో అతడు పూర్తిగా కృష్ణ ప్రేమలో నెలకొంటాడు. ఈ మహోన్నతమైన జీవన పూర్ణత్వ స్థితి భక్తుడిని ఆధ్యాత్మిక ఆకాశంలోని కృష్ణ లోకానికి, అంటే గోలోక బృందావనానికి చేరుస్తుంది. అక్కడ అతడు నిత్య సుఖిగా అవుతాడు. భగవద్గీతలోని భగవత్ ప్రాప్తి అనే 8వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో జస్ట్ ఈ లాస్ట్ శ్లోక ఏంటంటే మొత్తం సమరైజ్ చేసినట్టు కృష్ణ ఇంకా ప్రభుపాద పర్పట్లో, పర్సన్ హూ యాక్సెప్ట్స్ ద పాత్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఈస్ నాట్ bereft of results derived from studying the Vedas, performing sacrifices, undergoing austerities, giving charity, or pursuing philosophical and fruitive activities. Simply by performing devotional service, he attains all these, and at the end he reaches the supreme eternal abode. సో అయితే ఎవరు మనం భక్తి మార్గంలో ఉన్నాళ్ళు, సో వాళ్ళు మనం నిరుత్సాహపడే అవసరం లేదు. అంటే భక్తి మార్గంలో ఉన్న అంటే మనకు చాలా మంది అపోహలు ఉంటాయి. అంటే భక్తి మార్గము చాలా సులభమైంది కాబట్టి దాన్ని మిగతా యోగాలు ఇచ్చిన ఫలితం ఇవ్వదు అనుకుంటారు. కానీ కాకపోతే ఇక్కడ మన కృష్ణుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో వాళ్ళకి అంటే వేరే వేదాలు చదివిన వాళ్ళకి ఫలితం ఏమొస్తుందో, ఇంకా యజ్ఞాలు చేసే వాళ్ళకి ఫలితం ఏమొస్తుందో, ఇంకా తపస్సు చేసే వాళ్ళకి ఫలితం ఏమొస్తుందో, ఇంకా దానాలు, ఇంకా కర్మ యోగ చేసే ఇవన్నీ ఫలితము వస్తుందో, వాటికంటే తక్కువ ఏం రాదు భక్తి యోగంలో చేసే ఫలితము. సో ఇది ఏంటంటే అది ఆ భక్తి యోగం మనం చేసి మన భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని చేస్తే వాళ్ళు మిగతా యోగాలు చేరలేని పొజిషన్ మన భక్తి యోగా ఇస్తుంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుపాద కూడా సమ్మరైజ్ చేస్తున్నాడు. సో భగవద్గీత ఏంటంటే లైక్ 18 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 6 చాప్టర్స్ ఏమో ఈ కవర్ లాగా అనమాట. అంటే ఈ పైన కవర్ ఫస్ట్ 6 చాప్టర్స్, ఇంకా లాస్ట్ లైక్ ఇంకా 7 to 12 చాప్టర్స్ ఏమో మొత్తం భక్తి యోగా గురించి చెప్తున్నాడు. 7 చాప్టర్ నుంచి 12 చాప్టర్ వరకు. ఇంకా 13 చాప్టర్ నుంచి 18 చాప్టర్ ఏమో ఎండ్ కవర్ లాగా. సో అందుకే ఈ భగవద్గీత ఈ 7th చాప్టర్ నుంచి 12 చాప్టర్ వరకు లైక్ భక్తి యోగా గురించి చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు. ఇంకా అది మనం మంచిగా అర్థం చేసుకుంటే మనం భక్తి యోగాలో మనం ప్రోగ్రెస్ అవుతామని ఇక్కడ ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా కృష్ణుడు కూడా మనం చెప్తున్నాను భగవద్గీత. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? 8th చాప్టర్ అర్థమైంది అనుకుంటా. అదే వేరే భక్తులు అయితేనేమో మనం బాధ్యత తీర్చుకోవాలి.
దేవుడికి చేరుకోవడానికి. కరెక్ట్. అది అంటే మన మిగతా స్థాయి భక్తులు అయితేనేమో ఆయననే బాధ్యత తీసుకుంటాడు. కరెక్ట్. అదే అంటే మనం బాగా కష్టపడాల్సి వస్తుంది. మనం వేరే యోగా పద్ధతి వాడినాం అనుకో దానికి మనం చాలా అంటే మన కసరత్తు ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో భక్తిలో ఏంటంటే ఆమ్, ఆ, మనం చేసేది జస్ట్ సిన్సియారిటీ ఉండాలి. మనకు సిన్సియారిటీ ఉండి మనం చేస్తే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు అనమాట. ఇంకా ఈ సులభమైన మార్గం అనమాట. ఈ కలియుగంలో ఇది దీనికి మించిన మార్గం లేదు అని చెప్తున్నా. అంటే హరే కృష్ణ జపం చేసే మార్గం లేదని. అందుకే ఈ భక్తి మార్గం చాలా ఈజీ అండ్ కలియుగంకి ఎస్పెషల్లీ రికమెండెడ్ ప్రాసెస్. ఓకే ఓకే, మనం నరసింహార్తి చదివి ఎండ్ చేసాం క్లాస్. ఇంకేమన్నా కీర్తన వాడతావా అంతకన్నా, లేదంటే నరసింహార్తి చదువుదామా? నరసింహార్తి చేద్దామా? చాలు. ప్రభుజీ ఇందులో అర్జునుని కూడా చెప్తున్నాడు కదా ప్రభుజీ కృష్ణుడు ఇందులో, నువ్వు యుద్ధము చెయ్యి, నీ కర్తవ్యంను నిర్వహించు, ఆ కర్మ అనేది నేనే తీసుకుంటా అని కూడా చెప్పాడు కదా ప్రభుజీ. అట్లనే మనం కూడా మన లైఫ్ లో రెగ్యులర్ మన డ్యూటీస్ చెయ్యాలి, మన కర్మలు చేయాలి, ఫలితం మాత్రం కృష్ణుడికి వదిలిపెట్టాలి, అంతే కదా? ఫలితం మనం కృష్ణుడికి వదిలేసాలి. అందుకే కృష్ణ నీకు నువ్వు డ్యూటీ చేసే రైట్ నీకుంది, కానీ ఆ రిజల్ట్ ఏది వస్తుందో అది నీ రైట్ లేదు. అది ఆ రిజల్ట్ నాకు సమర్పిస్తే నేను నీది దానికి ఎందుకంటే ఏ డ్యూటీ చేసినా నీకు పాపం అంటుకుంటుంది నీకు, కానీ ఆ పాపం అంటుకోకుండా నాకు రిజల్ట్ నువ్వు నాకు ఇష్టం అనుకో, అది నేను తీసుకుంటాను, నీ యోగక్షేమం నేను తీసుకుంటాను, ఇంకా నీ పాపాలను కూడా నేను తీసుకుంటాను అని చెప్తాడు కృష్ణుడు. ఎందుకంటే ఏ కార్యం చేయాల్సి వచ్చినా మనము దానికి అంటే స్మోక్ లైక్ ఫైర్ ఉంటుంది, ఫైర్కి స్మోక్ ఎట్లా వస్తుందో అట్లా మనం ఏ కార్యం చేసినా అని దాంట్లో ఏదో కొన్ని లోపాలు ఉంటాయి, మనకి ఏది పర్ఫెక్ట్ మనం చేయలేము అది. సో దాంట్లో ఏదో లైక్ పాపం తగిలి ఉంటుంది. కాబట్టి అందుకే నువ్వు నీ కర్మ ఫలం నాకు వదిలేసినావు అనుకో, ఆర్ ఆ కర్మ ఫలం నాకు ఉపయోగించినావు అనుకో, అప్పుడు నువ్వు ఈ పాపం నుంచి విముక్తి చెందుతావని కృష్ణుడు చెప్తాడు అనమాట అర్జునుడికి. మళ్ళీ ఇంకొకటి ప్రభుజీ మనం ప్రీవియస్ నేర్చుకున్నాము, దేవతలు ఈ విరాట్ రూపంలోని దేవదేవుని అంగాలని తెలుసుకున్నాం కదా ప్రభుజీ, దేవతలు. అయితే మనము ఒక కోరిక కోసం ఒక దేవుణ్ణి దండం పెడతారు కదా ప్రభుజీ. అయితే విశుద్ధ భక్తులు మీకు అంత ఇట్లా ఒక ప్రవచనంలో విన్నా ప్రభుజీ, అంత మీకు దేవతలను అలా దండం పెట్టకుండా మీరు అలా కంపల్సరీ మొక్కాలనిపిస్తే కృష్ణునికే మొక్కండి ఏది కాని అని అన్నారు ప్రభుజీ. అది నిజమే. అంటే మనం అది దేవతల్ని వేరే దేవతల్ని మనము డిస్రెస్పెక్ట్ చేయము, అంటే వాళ్ళని అవమానం చేయదు. అంటే మనం వాళ్ళ గుడికి వెళ్ళినా దండం పెడతాం, కానీ కాకపోతే వాళ్ళంటే వేరే వాళ్ళలాగా మనము కోరుకోము. అంటే ఇప్పుడు కొంతమంది దేవతల దగ్గరికి వెళ్ళి లైక్ నాకు ఇది కావాలి, నాకు జాబ్ కావాలి, లేకపోతే నాకు పెళ్లి కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం, నాకు ఇంకా ధనం కావాలని కోరుకుంటాం. కానీ అది కోరుకునే అవసరం లేదు, ఎందుకంటే అవి వాళ్ళు ఇచ్చినా అని కృష్ణుడు శాంక్షన్ చేస్తేనే వస్తాయి. ఇంకో అది టెంపరీ ఉంటుంది. కానీ కాకపోతే మనం కృష్ణుడిని కోరుకుంటే మనము కృష్ణుడు మనకి ఏది ఇచ్చిన దాంట్లో తృప్తిపడి అది కృష్ణుడి సేవలో ఉపయోగిస్తే అది కృష్ణుడు అది ఇంకా బెటర్ పద్ధతి అని చెప్తున్నాడు కృష్ణుడు మనకి. ఓకే, అది సో ఒకవేళ మనము కోరుకోవాలని ఉన్నా అని అది కృష్ణుడు కోరుకోవాలని చెప్తాడు. ఇంకా వేరే దేవతలను కోరుకునే బదులు కృష్ణుడు కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే కృష్ణుడు చెప్తాను అనమాట, దేవతలు కూడా నేను శాంక్షన్ చేస్తేనే వాళ్ళకి వస్తాయి, కానీ కాకపోతే నన్ను డైరెక్ట్ కోరుకున్నావు అనుకో అది నేను నీకు ఇస్తాను, అంటే ఏది కృష్ణుడు మనకి కావాల్సిందో అది ఇస్తాడు మనకి. అంటే మనకు అది ఇవ్వకపోయినా అది కూడా సాధన ఎక్కువ చేస్తే అట్లా కోరికలు కోరుకోవాలని కూడా అనిపించదు, కానీ స్టార్టింగ్ లో మీకు అట్లా అనిపిస్తే కూడా కృష్ణుడినే కోరుకోవాలి, వేరే దేవతలను కోరొద్దు అని. అవునంటే కరెక్ట్, అది కరెక్ట్ అండర్స్టాండింగ్. సో అట్లా కానీ అదే కొంతమంది అనుకుంటారు మనం వేరే దేవతల్ని లైక్ మొక్కద్దు చేయొద్దు అంటారు, కానీ అట్లా అని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళని కృష్ణుడి అంశాలలాగా మనం భావించాలి. సో వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి మనకి, ఆ దేవతలు కూడా ఇవ్వాలి రెస్పెక్ట్, కానీ వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేయదు మనం. ఓకే ఓకే, అది క్లాప్ చేసి కర్తాలతోటి వినబడలేదు సార్. నమస్తే నరసింహాయ
నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూరక్షయా హిరణ్యాకాశీపోర్వక్షయా శీలటంకానకాలయే శిలటంకానకాలయే ఇతో నరసింహ పరతో నరసింహ ఇదో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యామి తతో నరసింహ హే నరసింహ హృదయే నరసింహ హే నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రవద్యే నరసింహమదిం శరణం ప్రపదే కమలవరే నాకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తనుభృంగా కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే కర కమలవరే నాకాం అద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపు తన బృంగాం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ विनाश नरसिंहदेव भगवान की जय జై शिरोमणि प्रहलाद महाराज की जय జై श्रील प्रभुपाद की जय देव की जय ప్రభుజీ కృష్ణుని నమ్ముకుంటే నిజంగానే ప్రభుజీ మనకి ఎప్పుడు ఏం కావాలో అది ఇస్తాడు. 2 years బ్యాక్ అంటే ఈసారికి థర్డ్ గీతా జయంతి. ఫస్ట్ గీతా జయంతికి భగవద్గీత వచ్చింది ప్రభుజీ, సెకండ్ గీతా జయంతికి భాగవతం వచ్చింది. ఈ గీతా జయంతికి నేను అసలు అతి కష్టంగా వెళ్ళినాను, ఉండాలని, అటెండ్ అవ్వాలని.
వెళ్తే ఈసారి ఏం బుక్ లేదు ఇక నేను తెచ్చుకునేది ఏముంటది ఇక అది లేదు అనుకున్నా ప్రభుజీ. అయితే ఒక న్యూ డివోటీస్ వచ్చారు, 2 ఎంప్లాయర్స్ అంట వాళ్ళు. అయితే వాళ్ళు మొత్తం అందరికి సెంటర్ లో ఉన్న అందరికి భగవద్గీత డొనేట్ చేసిండ్రు ప్రభుజీ, అందరికి ఇచ్చిండ్రు ప్రభుజీ. ఓ, లంచ్ టైం లో ఇంక అందరు తీసుకోండి, లైన్ గా తీసుకెళ్ళండి అని అంటారు. మా దగ్గర ఉన్నాయి భగవద్గీత, ఉంటే ఏంది మాతాజీ తీసుకెళ్ళండి, ఇస్తున్నారు కదా, డొనేట్ చేస్తున్నారు కదా అని అంటే మళ్ళీ లైన్ నిల్చొని ఇది తెచ్చుకున్నా ప్రభుజీ. నాకు మళ్ళీ భగవద్గీత వచ్చింది ఒకటి. ఆ, సో ఈసారి ఏం లేదనుకున్నా బుక్ రావడం ఇంటికి, ఒక క్యాలెండర్ ఇది హరిబోల్ హరిబోల్. ప్రభుజీ. భగవద్గీత ఈ టైంలో అంటే ప్రభుపాద మ్యారథాన్ కూడా స్టార్ట్ అయింది. అంటే లైక్ ఈ డిసెంబర్లో ఈ మంత్ అందరూ భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీకు వీలైతే డొనేట్ చేయండి, లేదంటే వేరే వాళ్ళకి కొనుక్కోమని చెప్పండి. ఇంకా వేరే వాళ్ళు కూడా ఇట్లనే మనకి ఇస్తుంటారు. సో ఇస్తే తీసుకొని డొనేషన్ ఇస్తే తీసుకొని మనం వేరే వాళ్ళు కూడా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. అది లైక్ ఏమన్నా ఫంక్షన్స్ అయినా ఏమన్నా బర్త్డేస్ అయినా అది ఇవ్వచ్చు. సో వీలైనంత మట్టుకి ఈ గీతా మ్యారథాన్ మంత్ ఉంటుంది, జనవరి 1st వీక్ అనమాట, జనవరి 1st వీక్ వరకు. సో మీ దగ్గర కూడా ఇస్కాన్ సెంటర్లో ఉంటే జాయిన్ కండి డిస్ట్రిబ్యూషన్కి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం భగవద్గీత చదివితే మనం ఎంతో బెనిఫిట్ అని తెలుస్తుంది కదా, అట్లే వేరే వాళ్ళు కూడా ఇస్తే మనకి అది ఏమంటారంటే టైం బాంబ్ లాగా అనమాట. టైం బాంబ్ అంటే లైక్ బాంబ్ బ్లాస్ట్ అయింది కాదు, అది ఎప్పుడు ముట్టుకొని వాళ్ళు భగవద్గీతని ఇన్స్పైర్ అవుతుంది మనకు తెలియదు. అంటే ఇట్లాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక వీడియో కూడా పంపించిన, అంటే ఒక డివోటీ అంటే ఆయన సూసైడ్ చేసుకున్న టైంలో ఎవరో డోర్ నాక్ చేశారనమాట. డోర్ నాక్ చేసి ఇట్లా భగవద్గీత తీసుకుంటారని, అంటే ఆయన సూసైడ్ చేసుకునే టైం ఆపి జస్ట్ డోర్ ఓపెన్ చేసి ఆ భగవద్గీత తీసుకుంటే ఆయన లైఫ్ చేంజ్ అయింది. అట్లా ఎన్నో లైక్ థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. అసలు మనం చెప్పొద్దు అసలు. అంటే ప్రభుపాద ఇది అంటే ఇట్స్ మిరకల్ అనమాట. ఇది భగవద్గీత మిరకల్. ఎస్పెషలీ చదివి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే మనం అనిపిస్తుంది ఇది మనం ఏది పోయి మనకి రోడ్ మీద పోయి ఇస్తుంటారు, మనం చూసి అనుకుంటారు ఇదేం భగవద్గీత రోడ్ మీద ఇస్తారా అట్లా అని. కానీ కాకపోతే భగవంతుడే మనకి వచ్చి మనకి, ఎందుకంటే మన షాప్లో మనం పోయి షాప్లో పోయి కొంటలేం భగవద్గీత. కానీ కాకపోతే వాళ్ళు భక్తులు డివోటీస్ వచ్చి మనకి రోడ్ మీద ఇస్తారు, లేదంటే ఎక్కడన్నా కల్పిస్తారు, కనిపించినప్పుడు ఇస్తారు. సో దీని బెనిఫిట్స్ అసలు మనం ఇమాజిన్ చేయలేము. సో అందుకే మనం వీలైనంత మట్టుకి వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మన తరఫు నుంచి మనం గిఫ్ట్ ఇస్తాం. ఏదైనా గిఫ్ట్ వేరే ఏదో మనం అవసరమైన గిఫ్ట్ ఇచ్చే బదులు ఎవరికైనా ఇస్తే భగవద్గీత ఇవ్వండి గిఫ్ట్స్. ఆర్ ఎనీ ప్రభుపాద, ఒకవేళ భగవద్గీత కాకపోతే ఇంకా చిన్నపిల్లలు అంటే ప్రభుపాద చిన్న బుక్స్ ఉన్నాయి, లైక్ 20 రూపీస్ 30 రూపీస్ అమ్ముతారు, ఇస్కాన్ సెంటర్లో ఉంటాయి, అక్కడైనా ఇవ్వండి. ఓకేనా నారాజ్ మాతాజీ, మీరు ఇక్కడ వెళ్తున్నారా సెంటర్కి, ఇక్కడ ఇస్కాన్ సెంటర్కి? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒక్కసారి వెళ్ళొచ్చారండి అక్కడ ఆప్సిగూడ. ఆప్సిగూడనా? అక్కడ రాంపల్లి దగ్గర ఒకటి ఉంది, అదేనా ఆప్సిగూడ అన్నా? నాంపల్లి దగ్గర నుంచి. రాంపల్లి కాదు ప్రభుజీ, హ్యాబిట్స్ కి వెళ్ళారు. హ్యాబిట్స్ టెంపుల్ అయితే అది బెస్ట్. హ్యాబిట్స్ వీలైతే అలా బ్యాగ్ అన్ని తెచ్చుకున్నారు మాతాజీ. హరి బోల్. అవును మాతాజీ. బొట్టు అది చేశారు ప్రభుజీ. అయితే బొట్టు కూడా తీసుకోండి, తిలక్ తీసుకోండి అంటే అది కూడా తీసుకున్నారు. మాల అది షూర్ మాతాజీ. జపం చేస్తున్నారు మాతాజీ? చేస్తున్నారు. వెరీ గుడ్ మాతాజీ. పెట్టుకోండి తిలకం, అట్లీస్ట్ క్లాస్కి వచ్చే ముందన పెట్టుకోండి. అనితక్క పెట్టుకుంటుంది. సో మీరు కూడా జపం చేస్తున్నారా? ఒక మాల ఏం చేస్తున్నారా? ఒక్క మాల చేయండి మాతాజీ, ఒక్క మాల అట్లీస్ట్ కనీసం ఒక్క మాల చేయండి రోజు. అట్లీస్ట్ అనితక్క తోటి తెలుసుకోండి ఎట్లా చేయాలని. రోజుకి ఒక మాల, అంటే జస్ట్ 5-10 minutes కంటే ఎక్కువ పడదు. సో అట్లీస్ట్ ఒక మాల చేయండి. దాంట్లో స్టార్ట్ చేయండి. మీకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మీకే, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, డిఫరెన్స్ చాలా ఉంటది ప్రభుజీ. 2 years కింద ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయిపోయింది అంత. 16 చేశాను ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అవును, మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు 16 చేశాను. హరి బోల్. చాలా సంతోషం మాతాజీ. సో అదే మీరు అనితకు చెప్పిన వేరే భాగవతం క్లాస్ కూడా అటెండ్ అవుతున్నారు, సుబ్బారావు ప్రభు క్లాసెస్. అవును ప్రభుజీ, భగవద్గీత కూడా ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ. ఓకే, ఒకసారి అయిపోయింది, ఇంకోసారి చెప్తున్నారు. ఈ రోజా మాతాజీ ఏమో చెప్పిన క్లాస్ లో? రేపు సాయంత్రం. నిన్న అయిపోయింది, నిన్న సాయంత్రం అయిపోయింది, రేపు సాయంత్రం. వాళ్ళేనా? అంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. చెప్తున్నారు మీకు ఎర్లీ మార్నింగ్ అవుతుంది.
ఇవాళ ఇక్కడికి సంగారెడ్డి గజేంద్ర ప్రభు కూడా వచ్చారు. గజేంద్ర ప్రభు వాళ్ళ wife కూడా వచ్చారు ఇవాళ. ఇవాళ గచ్చిలో 5:30కి అనుకుంటా మాతాజీ మీకు. ఇవాళ అంటే రాధేశ్యామ్ ప్రభు క్లాస్ ఉండే ఆయన సెషన్ స్లేట్ సెషన్ ని అవును ప్రభుజీ, details మొన్న భగవద్గీత రీడింగ్ రోజు నేను శ్లోకాలు చదువుతా అంటే గజేంద్ర ప్రభుజీ అంటున్నారు, ష్యూరా మీకు వస్తాయా, మీకు ప్రాక్టీస్ ఉందా అని అడుగుతున్నారు. ఆ నాకు వస్తాయి ప్రభుజీ అని అన్నాను. అని అంటే చదివాను, 3 చాప్టర్స్ చదివాను ప్రభుజీ ఆ రోజు. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ గీతా జయంతి రోజు దుబాయ్ ఆన్లైన్ క్లాస్ లో 3 చాప్టర్స్ చదివా. విజయలక్ష్మి మాతాజీ లాస్ట్ చాప్టర్ అన్నది కానీ ఇంకా తను అటెండ్ అవ్వలేదు.